ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సాటర్డే కూడా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఒక మంచి తరుణాన్ని అనుగ్రహించారు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీతో కలిసి ఈ విధంగా సహవాసం కలిగి ఉండడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత 2 వారాలుగా మనం 3 వారాలుగా బిబిలికల్ ఎక్సలెన్స్ అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. క్రైస్తవునిగా లేఖనానుసారంగా ఎలా రాణించాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి బిబిలికల్ ఎక్సలెన్స్ అంటే ఏమిటి, బిబిలికల్ ఎక్సలెన్స్ ఏ విధంగా కలిగి ఉండాలి అనే విషయాన్ని చూస్తూ మరి పోయిన వారం అంతకు ముందు కూడాను అనేక రకాల విషయాలను డిస్కస్ చేశాం. సో బిబిలికల్ బేస్ను చూసాము, బిబిలికల్ ఎక్సలెన్స్ యొక్క మీనింగ్ చూసాము. మరి అటువంటి బిబిలికల్ ఎక్సలెన్స్ కలిగి ఉండాలంటే ఎటువంటి మనము మరి స్టెప్స్ తీసుకోవాలి, దేవుని చిత్తానుకూలంగా లేఖనానుసారంగా ఎలా మనం ముందుకు వెళ్ళాలనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు బిబిలికల్ ఎక్సలెన్స్ కలిగి ఉండడంలో 2వ పాయింట్గా గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడదాం. పోయిన వారం మనం మరి నోయింగ్ సెల్ఫ్, దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన ఆత్మీయ వరాలను లేకపోతే ఆత్మీయ తలాంతులను ఏ విధంగా తెలుసుకోవాలి, వాటిని ఏ విధంగా మనము మరి దేవుని రాజ్య వ్యాప్తికై మన వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితాలకై వాటిని ఏ విధంగా సానబట్టాలి అనే విషయాన్ని మనం చూసాం. 2వదిగా మరి క్రైస్తవునిగా లేఖనానుసారంగా ఎటువంటి గురిని, గమ్యాన్ని మన వ్యక్తిగత జీవితం ఎడలను, ప్రొఫెషన్ ఎడల మరియు కుటుంబం పరిచర్య విషయాల్లో గోల్ని ఎలా సెట్ చేసుకోవాలని అనే విషయాన్ని చూద్దాం. ఇవన్నీ కూడాను మరి క్రైస్తవునిగా రాణించడంలో మనము కలిగి ఉండవలసిన మెళకువలు అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సో నేను వృత్తిరీత్యా ఇంజనీరింగ్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను కాబట్టి కొంచెం ఈ టెక్నికల్గా, ప్రొఫెషనల్గా లేకపోతే ఒక సాఫ్ట్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కాబట్టి మరి పెద్దలు వీటిని మిగతా వారు పార్టిసిపెంట్స్ దయచేసి కొంచెం అర్థం చేసుకుంటూ మరి నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ పాయింట్స్ కానీ మీ వ్యక్తిగత విషయాలకు అన్వయింప చేసుకుంటూ డీవియేట్ కాకుండా నన్ను ఫాలో అవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చేసేటువంటి కొంతమంది విద్యార్థుల్ని ఒక సర్వే చేసే ఆర్గనైజేషన్ వారు ఈ విధంగా ప్రశ్నించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చేయడం అంటే చాలా అత్యున్నతమైనటువంటి మరి అవకాశంగా ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, స్కాలర్స్ కానీ, పండితులు కానీ భావిస్తారని మనందరికీ తెలుసు. సరే, ఆ సర్వే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, హ్యావ్ యూ సెట్ clear written goals for your future and made plans to accomplish them? ఆ క్లాస్ రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటారు అనుకుందాం. 100 మంది MBA విద్యార్థుల్ని వాళ్ళు ఈ విధంగా అడిగారు, మీకు జీవితంలో ఏమి సాధించాలనేటువంటి గోల్ ఉందా, దానిని మీరు రాసుకున్నారా, దానిని చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని వాళ్ళు అడిగారు. ఆ అడిగిన ప్రశ్నకు ఉన్న 100 మంది విద్యార్థుల్లో 84% మంది వాళ్లకు గోల్ లేదు అని చెప్పారు. 13% మంది గోల్ ఉంది కానీ మేము దాన్ని రాసుకోలేదు, స్పెసిఫిక్గా జస్ట్ వేగ్గా ఉంది అని చెప్పారు. 3% మంది విద్యార్థులు మాత్రం నాకు గోల్ ఉంది, అది చాలా క్లియర్గా ఉంది, దాన్ని నేను రాసుకున్నాను, దాన్ని చేరడానికి నేను ప్రతిదినం పనిచేస్తా ఉన్నాను అని చెప్పారు. అదే సర్వే వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత 1989 సంవత్సరంలో ఆ సర్వే కంపెనీ వాళ్ళు ఈ 100 మంది విద్యార్థులు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నారనే విషయాన్ని మరలా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్లో వాళ్ళకు చాలా ఆశ్చర్యమైన విషయాలు తెలిసినవి. 13% ఆఫ్ ది క్లాస్ who had goals, మాకు గోల్ ఉంది, మేము రాసుకోలేదు అన్నవాళ్ళు గోలు లేదు అన్న వాళ్ళకంటే యావరేజ్న 2 శాలరీస్ వచ్చేటువంటి జాబ్లో సెటిల్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. గోలు లేదు అన్న వాళ్ళకంటే గోలు ఉంది
కానీ మేము రాసుకుని దాని గురించి అంత వివరంగా ఆలోచించడం లేదు అనేవారు రెండంతలు మంచి మరి జీతం వచ్చేటువంటి జాబ్లో సెటిల్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ యొక్క గోల్ ఉంది, మేము రాసుకున్నాము, మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన ఆ 3% మంది వ్యక్తులు ఈ మిగతా ఇరువురి కంటే, గోలు లేదు అన్న వారి కంటే మరియు గోలు ఉంది కానీ మేము దాన్ని రాసుకుని ప్రయత్నం చేయడం లేదు అనే వారి కంటే 10 శాలరీ వచ్చేటువంటి జాబ్స్లో వాళ్ళు సెటిల్ అయినట్టు కనుక్కున్నారు. సో గోలు ఉంది కానీ మేము దాన్ని ప్రయత్నం చేయడం లేదు, గోలు లేదు అన్న వాళ్ళకంటే మాకు స్పెసిఫిక్గా లైఫ్లో ఏం చేయాలో గోల్ ఉంది, మేము కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు 10 times 10 రెట్లు ఉన్నతమైనటువంటి జాబ్స్లో వాళ్ళు సెటిల్ అయినట్టుగా ఆ రిపోర్ట్స్లో తెలిసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, జీవితంలో గోల్ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారు, వాళ్ళు అనుకున్న దాన్ని సాధిస్తారనే విషయం మనకు అర్థమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పైన జరిగిన దాడిలో జపాన్ సర్వనాశనం అయిపోయింది అమెరికా యొక్క అణుబాంబులతో. అయితే జపాన్ వాళ్ళు అంతటితో మరి వాళ్ళు నిష్క్రమించలేదు. వాళ్ళు మరి అద్భుతమైన గోల్స్ని సెట్ చేసుకుని వాటిని మరి అనతి కాలంలోనే సాధించిన వ్యక్తులుగా మనకు చరిత్రలో కనిపిస్తారు. వాళ్ళు 1950లో గోల్ ఇలా పెట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, టు బి నంబర్ 1 ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ టెక్స్టైల్స్. 1950 సంవత్సరంలో మేము ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ నంబర్ 1 నేషన్గా అవ్వాలనుకున్నారు. వాళ్ళు దాన్ని 1959 సంవత్సరానికి కరెక్ట్గా 9 సంవత్సరాలకి వాళ్ళు ఆ గోల్ని రీచ్ అయ్యారు. 1960లో నంబర్ 1 నేషన్ ఇన్ స్టీల్ ప్రొడక్షన్ అనుకున్నారు. వాళ్ళు దాన్ని చాలా అనతి కాలంలోనే వాళ్ళు సాధించగలిగారు. 1985కి వాళ్ళు రీచ్ అయ్యారు. 1970లో వాళ్ళు గోల్ పెట్టుకున్నారు నంబర్ 1 నేషన్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఆటోస్ అని. 1980కి వాళ్ళు 10 yearsకి గోల్ రీచ్ అయ్యారు. 1980లో వాళ్ళు గోల్ పెట్టుకున్నారు నంబర్ 1 ఇన్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్లో జపాన్ వాళ్ళు మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో లీడింగ్ లో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సో దెర్ ఆర్ 4 types ఆఫ్ పీపుల్ ఇన్ ది వరల్డ్. 4 రకాలైన వ్యక్తులు ఉంటారు అని ఈ యొక్క కార్పొరేట్ ట్రైనింగ్ వాళ్ళు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు సూచిస్తూ ఉంటారు. ఒకటి ప్యాసివ్ వ్యక్తులు. వీళ్ళు చాలా స్తబ్దతగా, నిస్తబ్దతగా, నిస్తేజంగా, నిర్వీర్యంగా మరి ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళకు జీవితంలో ఏ గోలు ఉండదు. వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే వాళ్ళు ఉంటారు. శ్రీశ్రీ అన్నట్లుగా వాళ్ళు నూతిలోని కప్పలు, కదలలేని చెప్పలు, నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు అన్నట్లుగా ఆయన సంబోధిస్తాడు. అంటే వీళ్ళ జీవితంలో ఏ గోలు ఉండదు. కొంతమంది యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు 15% ఉంటారు 100 మందిలో. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ వీళ్ళ యాక్టివిటీ ఫోకస్డ్గా ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు చాలా బిజీగా ఉంటారు. సో దే హ్యావ్ స్టడీ అవర్స్, క్లాసెస్, అసైన్మెంట్స్, ల్యాబ్స్, లేదా జాబ్ ఉంటుంది. ఎంప్లాయీస్ అయితే చాలా బిజీగా ఉంటారు, రకరకాల యాక్టివిటీస్తో చాలా బిజీగా ఉంటారు. కానీ దోస్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఫోకస్, ఓన్లీ యాక్టివ్. మూడవది రియాక్టివ్ పీపుల్ ఉంటారు. వీళ్ళకంటూ ఏ పని ఉండదు. వేరే వాళ్ళు ఎవరైనా పని చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళ క్లియర్గా గోల్ ఉండదు. సో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. స్టూడెంట్స్ అయితే టైం టేబుల్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతారు. మరి ఎంప్లాయీస్ అయితే వాళ్ళ బాస్ ఏదైనా వర్క్ చెప్తే రెస్పాండ్ అవుతారు. విశ్వాసులు అయితే వాళ్ళ పాస్టర్ గారు, దైవ సేవకుడు ఫలాన్ని చేయమంటే రెస్పాండ్ అవుతారు. కానీ వీళ్ళకంటూ ఏమీ పని ఉండదు. సో వీళ్ళు ఏం నమ్ముతారంటే, ట్రబుల్ నాట్ ట్రబుల్ అంటిల్ ట్రబుల్స్. అంటే మీరు ట్రబుల్ క్రియేట్ చేసుకోవద్దు, ట్రబుల్ వచ్చే వరకు, ట్రబుల్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం అనేటువంటి మరి వైఖరి కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇక 4వ వ్యక్తులు ప్రొయాక్టివ్ పీపుల్. వీళ్ళు చాలా చురుకుగా ఉండే వ్యక్తులు. వీరు ఎవరి కోసం ఎదురు చూడరు. ఏదో వస్తుందని, ఎవరో చేస్తారని ఎదురు చూడరు. వీళ్ళకంటూ ఒక మిషన్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, విజన్ ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఈ నలుగురిలో ఆ 2% ఉన్న వ్యక్తులే మరి వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధిస్తారని మనకు సక్సెస్ స్టోరీస్ సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఏరియాలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ, విజయాన్ని సాధించిన ప్రపంచవ్యాప్తమైన చారిటీ కానీ, నాన్ చారిటీ కానీ, కమర్షియల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో విజయాన్ని వాళ్ళు అనుకున్న గోల్ని సాధించడం కోసం వాళ్ళు బియాగ్ అంటారు, బిగ్ హెయిరీ అడిషియస్ గోల్ అనమాట. అంటే ఒక పెద్దగా అరిచి ఇతరులకు వినపడేటట్లు వాళ్ళ గురిని, గమ్యాన్ని ప్రకటించదు. అంటే ఇతరులకు అర్థమయ్యే విధానంలో చాలా వివరంగా చెప్పడాన్ని బియాగ్ అంటారు, బిగ్ హెయిరీ అడిషియస్ గోల్. అంటే
మనము గోల్ కలిగి ఉండడం మాత్రమే కాదు, అది చాలా స్పష్టంగా ఇతరులకు కూడా అర్థం అవ్వగలగాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలా గోల్ పెట్టుకుంటాయి చాలా ఆర్గనైజేషన్స్. ఉదాహరణకు బోయింగ్ విమానపు కంపెనీ వాళ్ళు 1950లో వాళ్ళు బియాగ్ అనేటువంటి ఈ యొక్క ప్రమాణం ప్రకారం వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. ఏమని? బికమ్ ద డామినెంట్ ప్లేయర్ ఇన్ ది కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బ్రింగ్ ద వరల్డ్ ఇన్ టు ది జెట్ ఏజ్. ప్రపంచం మొత్తాన్ని మనము విమానాలతో నింపేయాలని గోల్ పెట్టుకున్నారు. ఈరోజు మనకు తెలుసు మరి ప్రపంచవ్యాప్తంగా మరి బోయింగ్ విమానాలు మరి జోరీగల్లా సంచరిస్తున్నాయి అని చెప్పడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ బియాగ్ రోల్ మోడల్లో గోల్ పెట్టుకున్నారు. అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీ చాలా ఫేమస్. ఎందుకు హార్వర్డ్ యూనివర్సిటీని, ఎందుకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కాదు, మేము కూడా మరో హార్వర్డ్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. బికమ్ ద హార్వర్డ్ ఆఫ్ ద వెస్ట్. ఈ రోజున మరి హార్వర్డ్ తో పాటు పోటీ ఇవ్వగలిగినటువంటి సత్తాను, క్యాలిబర్ని, కెపాసిటీని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టుకుంది, సాధించగలిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా మొదటి దినాల్లోనే గోల్ పెట్టుకున్నారు. నైక్ కంపెనీ గురించి మనకు తెలుసు కదా, మరి ఇట్స్ ఏ కామన్ ఎనిమీ టు అడిడాస్. వాళ్ళు ప్రారంభ దశలో ఇలా గోల్ పెట్టుకున్నారు, క్రష్ అడిడాస్ని మనం క్రష్ చేసేయాలని. ఈరోజు ప్రపంచంలో మనకు 2 బ్రాండ్స్ మరి పోటాపోటీగా ముందుకు వెళ్తున్నట్టుగా మరి షూ కంపెనీలో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, లైఫ్లో గోల్ ఉన్న వాళ్ళు, క్లియర్గా ఏం చేయాలనుకున్న వాళ్ళు, క్లారిటీ ఉన్న వాళ్ళు జీవితంలో మరి రాణిస్తారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో బిబిలికల్ ఎక్సలెన్స్, క్రైస్తవునిగా లేఖనానుసారంగా ఎలా రాణించాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మరి గోల్ పెట్టుకోవడం అనేటువంటిది బిబిలికల్లే అనే విషయాన్ని ఈరోజు మన మస్తిష్కాల్లో ఆత్మీయంగా మనం ఒక అర్థం చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంది. హెలెన్ కెల్లర్ మీకు తెలుసు, పుట్టుకతో మరి అంధురాలు, మాట్లాడలేదు మరియు చెవితో వినలేదు. చాలా దుర్భరమైనటువంటి చాలా రేర్ కైండ్ ఆఫ్ లైఫ్ ని ఆమె లీడ్ చేస్తున్న పరిస్థితుల్లో అద్భుతంగా మరి ఆమె జీవితంలో మరి తన జీవిత గమ్యాన్ని, గురిని తెలుసుకుని ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తూ కొన్ని వేల మందికి సహాయం చేసిన ఒక వ్యక్తిగా, ధార్మికమైన వ్యక్తిగా నిలబడగలిగింది. ఆమె యొక్క జీవితం ఈ రోజు కూడా మరి అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఆమె ఏమంటదంటే, ఈజ్ దర్ ఎనీథింగ్ వర్స్ దాన్ బ్లైండ్నెస్? అంధత్వము కన్నా మరి చెడ్డది, అంధత్వం కన్నా హీనమైనది ఏమైనా ఉందా? ఉంది. ఆమె ఏమంటదంటే, మరి చూడగలిగినటువంటి సామర్థ్యం ఉండి దృష్టిని లేకపోవడం, అంటే కంటికి చూపుండి జీవితంలో మనసుకు ఒక విజన్ లేకపోవడం, గోల్ లేకపోవడం జీవితంలో చాలా దుర్భరమైన విషయం అంటూ ఆమె గోల్ గురించి మాట్లాడుతుంది. జేసీ పెన్నీ అనే వ్యక్తి అంటాడు, గివ్ మీ ఎ స్టాక్లర్. జీవితంలో ఏ గోలు లేని ఒక మిలేనియర్ నాకు ఇవ్వండి, నేను వాడిని ఒక అటెండర్గా, ప్యూన్గా మార్చేస్తాను. జీవితంలో ఏమైనా సాధించాలనే మనోనిశ్చయం కలిగిన ఒక అటెండర్ని, క్లర్క్ నాకు ఇవ్వండి, వాడిని నిమిషాల్లో మిలియనియర్గా మార్చేస్తాను అంటాడు. సో గోల్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం అది. సో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోల్ సెట్టింగ్ ఈజ్ అవర్ చాయిస్. జీవితంలో దేవుని కోసం ఎలా మనం రాణించాలి, పరిచర్యలో, కుటుంబంలో, వృత్తిలో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనం ఎలా రాణించాలి అని మనం తీర్మానం చేసుకుంటామో అది స్వయాన మన చేతుల్లో ఉంది. జిగ్జాగ్లర్ అంటాడు, 3 విషయాలు మానవుడి చేతుల్లో ఉన్నాయి. 1 మెమరీ, 2 హ్యాపీనెస్, 3 గోల్. చాలా మంది నాకు గుర్తు ఉండదు అంటారు, చాలా మంది విద్యార్థులు కానీ, చాలా మంది బైబిల్ చదివే వ్యక్తులు కూడా. నో, ఇట్ ఈస్ రాంగ్. నువ్వు ఏమి గుర్తు పెట్టుకోవాలనుకుంటావో అది గుర్తు పెట్టుకుంటావు. మెమరీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నంబర్ 2 హ్యాపీనెస్. లైఫ్ నువ్వు హ్యాపీగా చేసుకోలేదనేది నీ చేతుల్లో ఉన్నది. జీవితాన్ని నువ్వు దుర్భరం చేసుకోలేదని నీ చేతిలో ఉంది. అట్లాగే గోల్ నువ్వు సెట్ చేసుకోవడం కూడా నీ చేతిలో ఉంది. సో ఈరోజు బిబిలికల్ బేస్ ఫర్ గోల్ గురించి ఒక 4-5 పాయింట్స్ డిస్కస్ చేసి నేను గోల్ గురించి కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో మాట్లాడతాను. చాలా మంది జీవితంలో మనం ఏమి సాధించాలి క్రైస్తవులుగా అంటే, అంత మనకు అవసరమా అంటారు. యేసు ప్రభువారు మరి ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు కదా, ఇంకా మనం గోల్ పెట్టుకోవాలా అని వాళ్ళు చాలా తప్పుగా అపార్థం చేసుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. సెట్టింగ్ గోల్ ఈజ్ నాట్ అన్స్పిరిచువల్ ఆర్ అన్స్క్రిప్చురల్. గోల్ పెట్టుకోవడం అన్స్పిరిచువల్ అని కానీ అన్స్క్రిప్చువల్ గా అంటలేదు అని అనడం లేదు. సాక్షాత్తు మన దేవుడే ఒక గోల్ కలిగి ఉన్నాడు. ద బైబిల్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్లానింగ్. ఆయన నిత్యత్వ ప్రణాళిక అనే మాట మనం చాలాసార్లు వింటాం. ఆయన జగదుత్పత్తి వేయక ముందే ఈ సమస్త మానవాళి ఎడల
ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మరి మానవుల్ని విమోచించాలని ఆయన అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన యొక్క క్రియేషన్ లోను, మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ లోను, రిస్టోరేషన్ లోను, ఆ తర్వాత మరి జడ్జిమెంట్ లోను, రిడెంప్షన్ లోను ఆయన అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా చూస్తాం. బైబిల్ గాడ్ హ్యాస్ ద గోల్, క్లియర్ గోల్ ఇన్ ఆల్ ద పేజెస్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్ కాల్డ్ బైబిల్ మనం చూస్తాం. కాబట్టి మన దేవుడే గోల్ కలిగి ఉన్నాడు కదా. తర్వాత ఆయన మనం రెండో పాయింట్ చూసినప్పుడు సెట్టింగ్ గోల్ ఈజ్ టు ఫుల్ఫిల్ యువర్ గాడ్ గివెన్ పర్పస్. గోల్ అటువంటి ప్రణాళిక కలిగిన దేవుడు బైబిల్లో మరి 66 పుస్తకాల్లో తను ఎన్నుకున్న బిడ్డలకు మరి వాళ్ళ జీవితంలో కూడా ఒక గోల్ని నిర్దేశించినట్టుగా చూస్తాం. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు చూస్తాం. ఆదామును ఇదిగో ఈ పని చేయమన్నట్టు చాలా క్లియర్ గా చెప్పాడు. హేబెలు, నోవహు, హనోకు, మోషే, ఏలియా, ఎలీషా, బైబిల్లో స్త్రీ పురుషులు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జీవన శైలిలో ఉన్నా, ఏ కల్చర్లో ఉన్నా వారందరికీ ఇదిగో ఈ పని చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుడు నిర్దేశించినట్టు చూస్తాం. లేదా దేవుని కోసం వాళ్ళు నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి వాళ్ళ జీవితంలో ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్ ని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఉపయోగించుకున్న, దేవుడు మరి వాళ్ళ జీవితం నుంచి అద్భుతమైన ఫలితాన్ని ఆశించిన ఏ వ్యక్తి కూడాను గోల్ లేకుండా లేడు అని దేవుని వాక్యం మనకు ఘంటాపదంగా చెప్తుంది. మూడవది, యువర్ గోల్స్ మే చేంజ్ బికాస్ రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. మనం గోల్ పెట్టుకోవాలి, అయితే ఈ కాలక్రమంలో మనం ఆ గోల్ని మన కాలక్రమంలో మార్చుకోవచ్చు. కొన్నిసార్లు మిషన్ కూడా మార్చుకోవచ్చు దేవుడు గనక ప్రత్యేకంగా మాట్లాడినట్లయితే. ఎందుకంటే దేవుని యొక్క రెవల్యూషన్ అనేటువంటిది అది చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. పరిచర్యలో, జాబ్ విషయంలో, మరి కుటుంబ విషయాల్లో, మరి ఆర్థిక విషయాల్లో, వృత్తి విషయాల్లో కూడా నీ గోల్ని నీవు మార్చుకోవచ్చు దేవుని చిత్తానుకూలంగా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు నన్ను ఇందుకే పిలిచాడని లైఫ్ లాంగ్ అనుకోవాలి అవసరం లేదు. అది లైఫ్ లాంగ్ కాల్ అయితే ఓకే. అది దేనికైనా సరే ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ మనం దేవుని చిత్తానుకూలంగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము లేదనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. నాలుగవది, సెట్ గోల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టోటల్ పర్సన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి టోటల్ వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నీకున్న బలహీనతలు, బలాలు, నీకున్న ఆపర్చునిటీస్, స్ట్రెంగ్స్, వీటన్నిటి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీకు ఇవ్వబడిన సంఘం, నీకున్న తలాంతులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక జీవన శైలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నీ గోల్ని నీవు సెట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం, ఫిఫ్త్ పాయింట్ గా, సెట్ గోల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. మన యొక్క ప్రణాళికలు మన సొంత చిత్తానుసారంగా కాకుండా, అంటే లోకంలో మరి గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. నీకు మంచి బిల్డింగ్ కావాలా, నీకు మంచి జాబ్ కావాలా, నువ్వు మిలియనియర్ కావాలా, నీకు మంచి ఫ్యామిలీ కావాలా అనేటువంటి ఆకర్షణీయమైన ప్రశ్నలతో మరి వాళ్ళు గోల్ సెట్టింగ్ ని స్టార్ట్ చేస్తారు. కానీ మన విషయంలో అది వాస్తవం కాదు. కానీ దేవుడు నిన్ను నన్ను తన అనంత ప్రణాళికల ప్రకారం, సంకల్ప ప్రకారం ఎందుకు పిలుచుకున్నాడో, ఏ విధంగా ఈ భూమి మీద మన జీవిత ప్రయాణంలో మనల్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాడో, మరి ఆ యొక్క దృక్పథంతో మన గోల్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ నిత్యమైనటువంటి ఆలోచన, ఆ వైఖరిని కలిగి ఉన్న మహానుభావులు బైబిల్లో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా చూస్తాం. లోతు మరి తన ముందు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా మైదానం వలె ఆవరించి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి యోర్దాను నది పరివాహ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మరి అబ్రహాము దేవుడు తన ఎళ్ల కలిగి చేసిన నిత్యత్వ ప్రణాళికను రాబోయే తరాలకు విశ్వాసులకు తండ్రిగా ఇశ్రాయేలు ద్వారా రక్షకుడిని మరి ఆయన ఈ లోకానికి ఇవ్వడానికి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో హారాను నుండి, మరి ఆ యొక్క నిత్య ప్రణాళికను ఆయన మనసులో పెట్టుకుని తన జీవితంలో నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ కైండ్ ఆఫ్ 2 kinds ఆఫ్ పీపుల్. సో ఈ రోజు నేను ఒక 30-35 నిమిషాలు ఈ కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఆశిస్తూ ఉన్నాను. వాస్తవానికి మీరు రెగ్యులర్ గా వినే మెసేజ్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. లేఖనానుసారంగా వీడిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ టాపిక్ ని మీరు సెక్యులర్ గా భావించొద్దండి. ఇది చాలా స్క్రిప్చరలే. ఇటువంటి అవగాహన కూడా క్రైస్తవులుగా మనకు ఖచ్చితంగా చాలా అవసరం. వీటి మీద మనకు క్లారిటీ ఉండాలి. మన తర్వాత తరాల వారికి, పరిచర్యలోను, కుటుంబంలోను, మరి మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ఈ విషయంలో, ముఖ్యంగా క్రైస్తవ సమూహానికి వీటిపైన చాలా పూర్తి అవగాహన కలిగించవలసిన బాధ్యత మరి మనకు ఉన్నది. ఈరోజు మనము మరి గోల్ అంటే ఏమిటి, ప్రజలు ఎందుకు గోల్స్ ని సెట్ చేసుకోరు, గోల్ సెట్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, మరి గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఏ ఏరియాస్ లో గోల్ సెట్ చేసుకోవాలి,
మరి ఆ గోల్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఫైనల్ గా నా గోల్ ఏంటి అనే విషయాన్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకుని ఈ యొక్క టాక్ ని మనం ముగించి వద్దాం. సో ఈ టాక్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. యామ్ ఐ లీడింగ్ ఏ లైఫ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ? మనం గోల్ కలిగి ఉండాలి అనే దానికి ప్రేరణగా ఈ విషయాలు మనం ఆలోచించాలి. దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని నేను ప్రస్తుతానికి జీవిస్తూ ఉన్నానా? కెన్ ఐ లీడ్ ఏ మోర్ ప్రొఫిటబుల్ లైఫ్ ఫర్ గాడ్? దేవుని కోసం ఇంతకన్నా నేను ఇంకా లాభకరమైన జీవితాన్ని జీవించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఈజ్ మోర్ ఎఫిషియంట్ లైఫ్ మ్యాటర్ టు గాడ్? నేను ఇప్పుడున్న ఈ జీవితం కంటే ఇంకా దేవునికి ఉన్నతంగా ఉపయోగపడే లాభకరంగా ఉండే జీవితం దేవునికి అవసరమా? ఎస్, ఇట్ ఈస్ మ్యాటర్ టు గాడ్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి మోర్ బెనిఫిషియల్ టు హిమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు అవర్ లైఫ్స్. డూ ఐ లైక్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ రైట్ నౌ? ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేస్తున్న పని, అది పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, ఈ విషయాలన్నింటిలో ఇప్పటి వరకు నేను కలిగి ఉన్న వాటిని నిజంగా నేను ఎంజాయ్ చేస్తా ఉన్నానా? ఒకవేళ లేకపోతే ఈరోజు మనం గోల్ గురించి ఆలోచించాలి. వాట్ యామ్ ఐ ప్యాషనేట్ అబౌట్? అసలు జీవితంలో నాకు దేని గురించి ఒక ఆకర్షణ ఉంది, దేని గురించి నాకు ఒక వికర్షణ ఉంది అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. వాట్ మేక్స్ మీ మోర్ హ్యాపీయర్ దెన్ నౌ? ఇప్పుడున్న దానికన్నా నేను ఇంకా సంతోషంగా నేను ఎలా ఉండగలను? నన్ను ఆ విధంగా సంతోషంగా చేయగలిగేది ఏమిటి? ఫర్ వాట్ యామ్ ఐ హ్యాపీ? మీఆర్ గోయింగ్ ఆర్ గ్రోయింగ్? నా జీవితం సింపుల్ గా మరి నిస్తబ్దతగా వెళుతూ ఉందా, లేదా అభివృద్ధి చెందుతూ ఉందా? వై యామ్ ఐ స్టిల్ వర్కింగ్ హియర్? ఇంకా నేను ఇక్కడే ఎందుకున్నాను? గతంలో 5 సంవత్సరాల కింద నేను ఏం చేస్తా ఉన్నానో, 10 సంవత్సరాల కింద నేను ఏం చేస్తా ఉన్నానో, ఈ రోజు కూడా నేను అదే చేస్తా ఉన్నానే అనేటువంటి ప్రశ్న మనలో తలెత్తకపోతే ఈ గోల్ గురించి ఆలోచించే అవకాశమే రాదు. చాలా స్వవిమర్శ చేసుకునవలసిన ఆవశ్యకత ఉంది. వాట్ ఈస్ స్టాపింగ్ మీ టు లివ్ డిసాటిస్ఫైడ్ పొజిషన్? నిజంగా ఈ పొజిషన్ నుంచి మనం ఈ పొజిషన్ లో డిసాటిస్ఫాక్షన్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకో నేను దీనిలో రాణించలేకపోతా ఉన్నాను, ఇంకా నేను ముందుకెళ్ళాలి అని మనకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు మనము ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం? ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. వీ డోంట్ హ్యావ్ క్లారిటీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. జీవితంలో దేవుని చిత్తానుకూలంగా మరి వాక్యానుసారంగా ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదనే విషయంలో బహుశా క్లారిటీ లేదేమో, ప్రేరణ లేదేమో, డిజైర్ లేదేమో, ఒక విజన్ లేదేమో, ఒక మిషన్ లేదేమో, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదేమో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సో నేను మొట్టమొదటిగా గోల్ అంటే ఏమిటన్న విషయాన్ని మీతో చర్చిస్తాను. గోల్ అంటే చాలా మంది సెక్యులర్గా ఏమంటారంటే సంథింగ్ దట్ యు హోప్ టు అచీవ్. నువ్వు ఏమన్నా అనుకున్న దాన్ని సాధించడం సింపుల్ గా వాళ్ళు తెగేసి చెప్పేస్తారు. కానీ మరి మనం బిబ్లికల్ గా ఆలోచించినప్పుడు సంథింగ్ అచీవ్ అని కాదండి, సంథింగ్ కాదు, దేర్ ఈస్ సంథింగ్, అంతకన్నా చాలా గొప్ప విషయం దేవుడు మన కోసం దాచిపెట్టాడు. యోసేపు నేనేదో సంథింగ్ చేయాలి అనుకోలేదు ఆయన. మోషే నేనేదో సంథింగ్ సాధించాలనుకుని 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు కనానుకు 40 సంవత్సరాలు నడిపించలేదు. యెహోషువ నేను ఏదో ఒకటి చేయాలనుకోలేదు. నోవహు నేను ఏదో ఒకటి చేయాలని ఓడ కట్టలేదు. 120 సంవత్సరాలు ఆయన శ్రమించలేదు. వీరంతా చాలా క్లియర్ గా వాళ్ళ జీవితంలో అద్భుతంగా దేవుడు వాళ్ళ జీవితంలో పెట్టిన దాన్ని సాధించగలిగారు. నేనేమంటానంటే సక్సెస్ అనే పదానికి ఇచ్చిన నిర్వచనాన్ని నేను గోల్ అనే దానికి అప్లై చేస్తాను. ఎందుకంటే సక్సెస్ అంటే మనకు ఇవ్వబడిన గోల్ రీచ్ అవడమే. మరి ఏంటి ఆ డెఫినేషన్? ప్రోగ్రెసివ్ అటైన్మెంట్ ఆఫ్ ఎ వర్దీ డిజైర్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రోగ్రెసివ్ అటైన్మెంట్ ఆఫ్ ఎ వర్దీ డిజైర్. దేవుడు మనకి ఇచ్చినటువంటి దీంట్లో 4 పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, దేర్ షుడ్ బి ఏ డిజైర్. నీకు నాకు ఒక కోరిక ఉండాలి. కోరిక కలిగి ఉండడం తప్పు కాదండి. బుద్ధుడు చెప్తాడు కోరికలే సమస్త సమస్యలకు కారణం, సమస్త దుఃఖానికని. మరి సమస్త దుఃఖానికి కోరికలు కారణమైనప్పుడు ఆ దుఃఖాన్ని నివారించడం కోసం, కోరికలు లేకుండా ఉండడం కోసం అష్టాంగ మార్గాన్ని కూడా కలిగి ఉండడం కూడా కోరికే కదా. ఇట్స్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ. 2, ద డిజైర్ మస్ట్ బి వర్ది. మనకున్న ఆ యొక్క డిజైర్, కోరిక వర్ది అయి ఉండాలి. దానికి ఒక అర్హత ఉండాలి. ఏంటా వర్ది? మనం కలిగి ఉన్న గోల్ని ప్రపంచంలో అందరూ కలిగి ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, బెటర్ గా ఉంటుందా అని గనక మనం ప్రశ్న వేసుకుంటే ఎస్, నీవు కలిగి ఉన్న ఆ డిజైర్ మిగతా వాళ్ళందరూ కూడా ఉంటే సమాజం ఎంత బెటర్ గా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ వర్ది డిజైర్.
నంబర్ 3, ఇట్ షుడ్ బి రీచ్. ఆ గోల్ ని మనం రీచ్ అవ్వాలి. చాలా మందికి డిజైర్ ఉంటుంది, అది వర్తీ డిజైర్ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని రీచ్ కాలేరు. రీచ్ కావడానికి ఏ ప్రయత్నం చేయరు. వాళ్ళు కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. మరి దే బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్. ఒక పేక మేడల్ని వాళ్ళు నిర్మించుకుంటూ ఉంటారు. నంబర్ 4, ఇట్ షుడ్ బి రీచ్డ్ ప్రోగ్రెసివ్లీ. అయితే ఆ యొక్క గోల్ ని మనం ప్రోగ్రెసివ్ గా, సిస్టమేటిక్ గా, స్టెప్ బై స్టెప్ రీచ్ అయ్యేటట్లుగా ఉండాలి. ఈ 4 మరి నిజమైన గోల్ అనే పాయింట్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒక భక్తుడు ఏమంటే, గోల్ అంటే గాడ్ గ్లోరిఫైయింగ్, ఆబ్జెక్టివ్, అంబిషియస్ ఆఫ్ లెర్నింగ్, ఎన్హాన్సింగ్. దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఒక అద్భుతమైనటువంటి గమ్యంతో మనకంటూ ఒక మంచి చిరు కోరిక, ఒక చిరు ఆశ, దేవుని కోసం ఫలించాలి, జీవించాలి, పోరాడాలి, దేవుని కోసం శ్రమించాలని ఏదైనా ఒక బలమైన అంబిషన్ ఉండి దాన్ని లైఫ్ లాంగ్ గనక మనం దాన్ని ఎన్హాన్సింగ్ చేస్తున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ గోల్ అంటాడు ఒక భక్తుడు. సో అవర్ గోల్ ఇస్ టు బి వేర్ గాడ్ వాంట్స్ us టు బి. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ, ఎక్కడ ఉండమన్నాడో అక్కడ, ఎలా ఉండమన్నాడో ఆ విధంగా, ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా, ఏ వైపుగా వెళ్ళమన్నాడో ఆ వైపుగా, ఎవరితో అద్భుతంగా రాణించమన్నాడో మరి ఆ వారితో, మరి ఏ విషయంలో మనల్ని రాణించమన్నాడో ఆ విషయంలో రాణించడమే మరి గోల్ అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే చాలా మంది బాధాకర విషయం ఏంటంటే, మెనీ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ప్లెజర్. వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఈవెన్ క్రైస్తవులైన మనం కూడా చాలా సార్లు జీవితాన్ని చాలా కంఫర్టబుల్ గా లీడ్ చేయడమే మరి జీవిత గమ్యం అనుకుంటాం. మెనీ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ప్లెజర్, మెనీ పీపుల్ ఆర్ డ్రివెన్ బై గిల్ట్ ఆర్ హ్యాబిచువల్ సిన్స్ కదా. దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో ఒక విషయంలో హ్యాబిచువల్ సిన్ కి అడిక్ట్ అయినట్టుగా మనం చూస్తాం. ఈ హ్యాబిచువల్ సిన్ తోనే వాళ్ళ జీవితాంతం మరి ఒక నిస్తేజమైన, నిర్లిప్తమైన జీవితాన్ని వాళ్ళు గడిపేస్తా ఉంటారు. దే మియర్లీ గో బట్ దే నెవర్ ఎయిమ్ టు గ్రో. సో పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లో కూడా మరి హ్యాబిచువల్ సిన్స్ ఉన్నట్లుగా చూస్తాం. అబ్రహాము తన జీవితంలో 12 రకాలైనటువంటి క్రైసిస్ గుండా వెళ్ళాడు, కానీ తన జీవితంలో ఒక్క మిస్టేక్ ని ఎప్పుడు రిపీట్ చేస్తా ఉండేవాడు. అబద్ధం ఆడటం. తన భార్య విషయమై 2 సార్లు అబద్ధం ఆడినట్లుగా చూస్తాం. సో ఈ హ్యాబిచువల్ సిన్ ని జయించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అది ఏమైనా కావచ్చు, అబద్ధాలు ఆడడం కావచ్చు, ఇతరులు పొగుడుతూ ఉంటే దాన్ని హార్ట్కు తీసుకుని ఎంజాయ్ చేయడం కావచ్చు, పొగిడించుకోవాలని కోరుకోవడం కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఓవర్గా తిండి తినడం కావచ్చు, ఓవర్గా ప్యాషనేట్ అబౌట్ వస్తువులు, థింగ్స్ విషయం కావచ్చు. క్రైస్తవులు కూడా వీటిని జయించలేనటువంటి హ్యాబిచువల్ సిన్లోకి ఎంటర్ అయిన సందర్భాలు చాలా. ఇటువంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు జీవితంలో ఎటువంటి గోల్ని వాళ్ళు సాధించలేరని బైబిల్ తెలియజేస్తాం. ఆర్ యు అవేర్ ఆఫ్ యువర్ హ్యాబిచువల్ సిన్? ఆర్ యు ఫైటింగ్ విత్ ఇట్? సో we have to be very careful. Many people are driven by fear. వాళ్ళు కొంతమంది ఎప్పుడు జీవితాంతం భయంతోనే గడిపేస్తూ ఉంటారు. ఒక జబ్బు, ఒక ఫెయిల్యూర్, ఒక జాబ్లెస్నెస్, లేకపోతే ఒక కరోనా, జీవితం అంతా భయంతోనే గడిపేస్తూ ఉంటారు. లోకస్తులు అలా గడపడంలో అర్థం ఉంది, కానీ మరి దేవుని నమ్మిన వ్యక్తులుగా ఆ భయాన్ని మనం జయించాలి. భయం గురించి ఒక వ్యక్తులు అంటాడు, ఫాల్స్ ఎవిడెన్స్ దట్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. భయం, అక్కడ విషయం ఏమీ లేదు, కానీ దాన్ని మనం ఊహించుకుని మరి కలత చెందడాన్ని భయపడాలంట. చాలా మంది క్రైస్తవులు కూడా భయాన్ని జయించలేని స్థితి ఉంటుంది. మెనీ పీపుల్ ఆర్ డ్రివెన్ బై మెటీరియలిజం. ఎప్పుడు ఏదో ఒకటి పోగేసుకోవాలి, వస్తువులు, సంపద, లేకపోతే ఇంకా బట్టలు, లేకపోతే నగలు, లేకపోతే అనేక రకాలైన పదవులు, అనేక రకాలైన మెటీరియలిస్టిక్ మరి ఆకర్షణతో ఉంటారు. ఇటువంటి వాళ్ళ జీవితంలో గోల్ని సాధించలేరు. మెనీ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఐడెంటిటీ క్రైసిస్. ఇక ఏదో ఒక ఐడెంటిటీ, ఎవరో నన్ను గుర్తించాలి, ఎవరో నన్ను ఏదో ఒకటి నన్ను అప్రిషియేట్ చేయాలి అనేటువంటి ఆత్మన్యూనత భావంతో రకరకాలైనటువంటి స్వాభావికమైనటువంటి రక్షణ పొందిన తర్వాత కూడా బలహీనతతో మరి నడపబడుతున్న క్రైస్తవులకు మరి గోల్ని రీచ్ అవ్వడానికి కానీ, గోల్ పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి గోల్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? నంబర్ 1, గోల్ గివ్స్ మీనింగ్ టు యువర్ లైఫ్. మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది గోల్ పెట్టుకోవడం వల్ల. వీ పుట్ అవర్ సెల్స్ ఇన్ కంట్రోల్. గోల్ని కలిగి ఉండడం వల్ల, ఒక గురిని, గమ్యాన్ని మనం కలిగి ఉండడం వల్ల మనల్ని మనం ఒక కంట్రోలింగ్ మార్గంలో ప్రయాణం చేసుకోవడానికి పురికొల్పుకుంటాం. గోల్ లేని వాళ్ళు చాలా ఈజీగా డైవర్ట్ అవుతారు. గోల్ సింప్లిఫైస్ యువర్ లైఫ్. గోల్ పెట్టుకున్న వాళ్ళు చాలా
తక్కువగా మరి సఫర్ అయినట్లుగా మనం చూస్తాం. మనం గనక చూస్తే మరి సైకాలజీ ప్రకారం జీవితంలో తక్కువగా స్ట్రెస్ అయిన వాళ్ళు, యాంగ్జైటీని కలిగి ఉన్న వాళ్ళు, మరి వరీని లేదా డిప్రెషన్ని మరి కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళకి తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా గోల్ కలిగిన వాళ్ళే. గోల్ కలిగిన వాళ్ళు తక్కువ యాంగ్జైటీని, తక్కువ స్ట్రెస్ని, తక్కువ వరీని, డిప్రెషన్ని కలిగి ఉంటారు. గోల్ లేని వాళ్ళు దే మేక్ దేర్ లైఫ్ వెరీ కాంప్లికేట్. చాలాసార్లు మనం చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్లో గుండా, కాంప్లికేట్ బడ్జెటింగ్ కింద, కాంప్లికేటెడ్ పరిచర్యలో గుండా, కాంప్లికేటెడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ వెళ్తా ఉంటాడు. యు నో వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ క్లారిటీ what to do, what not to do with our goal, with our people, with money, with the budget, with profession, with life and relationships. Goal focuses your life. మన జీవితం మీద ఫోకస్ చేస్తుంది. గోల్ లేని వాళ్ళు నిజానికి ఎక్కడికి వెళ్ళలేరండి. గోల్ ఉన్న వాళ్ళే ఎక్కడికైనా వెళ్తారు. ఒక బస్ స్టాండ్ లో ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్లాట్ఫామ్ మీద మూవ్ అవుతున్న ప్రతి బస్ దగ్గరికి వెళ్ళడం, ఆ నేమ్ ప్లేట్ చూడడం, వచ్చి కూర్చోవడం, ఉదయం నుంచి సాయంత్రం అలానే చేస్తా ఉన్నాడు. ఏ బస్సు ఎక్కడం లేదు. ఒక ఎంప్లాయీ వచ్చి, ఆర్టీసీ ఎంప్లాయీ, బాబు సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి బస్సు చూస్తా ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఏ బస్సు ఎక్కడం లేదు అని అంటే, ఆ వ్యక్తి అనంట అది నాకు తెలియదు కదా అని నవ్వాడంట. వాస్తవానికి అతను పిచ్చివాళ్లే బస్సు అంతా అన్ని బస్సులు చూస్తారు, ఏ బస్సు ఎక్కరు. సో చాలా సార్లు లైఫ్ ని మనం మరి ఫోకస్ చేయకపోవడానికి కారణం మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం. చాలా మంది నేను యూత్ కాలేజెస్ లో గమనిస్తూ ఉంటాను. నిలబెట్టి సడన్ గా నీ లైఫ్ లో నువ్వు ఏం కావాలని అడిగితే వాళ్ళు తెల్లముఖం వేస్తారు. దేవుని నమ్ముకున్న మనం, సృష్టికర్తను కలిగి ఉన్న మనం జీవితంలో ఎంత క్లారిటీ ఉంటే, ఎంత స్పెసిఫిక్ గా ఏం చేయాలని క్లారిటీ ఉంటే జీవితంలో అంత రాణిస్తామనే విషయాన్ని ఈరోజు బిబ్లికల్ ఎక్సలెన్స్ అనే టాపిక్ అని తెలుసుకోవాలి. గోల్ మోటివేట్స్ యువర్ లైఫ్. మన జీవితానికి ఒక ప్రైడ్ ఇస్తుంది. నాకంటూ గోల్ ఉంటుంది. చాలా సార్లు నేను క్రైస్తవుల్ని గమనిస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో ప్రభు కోసం జీవిస్తా ఉన్నప్పుడు ఈ లోకపరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మరి ప్రక్కన పెట్టి ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, లోకస్తులతో పోల్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఏదో కోల్పోయినట్లుగా, మనము ఈ లోకంలో చాలా విలువైన విషయాలను, అది ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, లేకపోతే లగ్జరీ కావచ్చు, ఒక రకమైన ఈ లోకపు ఆనందాన్ని కోల్పోయినట్లుగా కొంతమంది క్రైస్తవులు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నమ్మిన విషయంలో, ప్రభువుని తెలుసుకున్న విషయం, ఆధ్యాత్మిక జీవితం, దేవుని కలిగి ఉన్న జీవితం విషయంలో వాళ్ళు ఎప్పుడు ప్రైడ్ గా ఫీల్ అవ్వరు. చాలా బాధాకర విషయం. నేను ఈరోజు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? దేవుని నమ్ముకున్నందుకు నీవు గర్వంగా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? జీవితంలో గోల్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో గోల్ టర్న్స్ ఏ టోటల్ క్వాలిటీ పర్సన్. మన సర్వేలు చెప్తుంది ఏంటంటే, గోల్ కలిగి ఉన్న వాళ్ళు, ఒక గురిని గమ్యాన్ని పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎక్కువ విలువ, ఎక్కువ అవుట్పుట్ ని ప్రొడక్షన్ ఇస్తున్నట్టు చూస్తాం. వాళ్ళు మేనేజర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, సాధారణ విశ్వాసులు కావచ్చు, కుటుంబంలో ఏ రోల్ తీసుకున్నా సరే, హూ ఎవర్ హ్యావ్ గోల్, దే టెండ్ టు ప్రొడ్యూస్ మోర్ అవుట్పుట్. ఎందుకు మన పనిలో క్వాలిటీ ఉండడం లేదు? ఒక మన ప్రొఫెషన్లో, లేకపోతే మన యొక్క వృత్తిలో, లేకపోతే మన యొక్క పరిచర్యలో, మన కుటుంబంలో, లేకపోతే మన స్టూడెంట్స్ గా ఎందుకు ఎక్కువ అవుట్పుట్ మనం ఇవ్వలేకపోతున్నాం అంటే, సరైన గోల్ లేకుండా మనం వర్క్ చేస్తాం. గోల్ జనరేట్స్ రెస్పెక్ట్. సో మేక్స్ బెటర్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. ద బెస్ట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై పీపుల్ హూ హ్యావ్ గోల్స్. గోల్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. ఫైనల్ గా మనం పెట్టుకున్న గోల్స్ మన దేవునికి మహిమ తీసుకొస్తాయి. మీరు ఫలించడం వలన దేవునికి, నీ తండ్రికి మహిమ కలుగును అని యేసు ప్రభు వారు చెప్పారు. మరి ఎందుకు చాలా మంది గోల్స్ పెట్టుకోరు? ఇగ్నోరెన్స్ అబౌట్ పోస్ట్ సాల్వేషన్ పర్పస్. చాలా సార్లు క్రైస్తవులు మనం యేసు ప్రభు నమ్ముకున్న తరువాత మరి మరణము నుండి జీవములోనికి దాటివేయబడ్డాము, ఇక మనము నారో ఎస్కేప్, నరకంలో పడకుండా రక్షింపడ్డామని హమ్మయ్య అని గొప్ప ఊపిరి పీల్చుకుంటారు. అదే రక్షణ అనుకుంటారు. But actually, the real journey of a Christian starts after salvation. నిజానికి రక్షణకు ముందు మనం ఏం చేసాము అనే దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఉండదు. అదంతా క్షమించబడింది, అది పాపపు జీవితం. కానీ రక్షణ పొందిన తరువాత మనం దేవుని కోసం ఏమి జీవించాము అనేటువంటిదే మన నిత్యత్వంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి స్థితిని ప్రభావితం చేస్తుంది. మెనీ క్రిస్టియన్స్ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ పోస్ట్ సాల్వేషన్ పర్పస్. యేసు క్రీస్తుని నమ్ముకుని ఒక సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమి చేయాలనే విషయం చాలా మందికి క్లారిటీ ఉండదు. దే గో హెడ్, వాళ్ళు వెళ్తా ఉంటారు అట్లా. సో సమ్ పీపుల్ ఎందుకు గోల్ పెట్టుకోరంటే, దే ఆర్ ఎంటాంగిల్డ్ బై స్ట్రాంగ్ హోల్డ్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో
కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్, జయించలేని బలహీనమైనటువంటి ప్రాంతాలని వాళ్ళు పట్టుకుని వేలాడుతూ జీవితాంతం వాళ్ళు వాటిని చూసుకుంటారు. Yes, as a Christian, we have some weaknesses. We may have some kind of weaknesses. There is no doubt about it. కానీ మరి నిజమైన క్రైస్తవుడు లేఖనానుసారమైనటువంటి ఆ యొక్క అవగాహన కలిగి వీటిని జయించుకుంటూ ముందుకు వెళ్తాడు. సో స్పిరిచువల్ కేర్లెస్నెస్, చాలా మంది చాలా కేర్లెస్నెస్, దేవుని కోసం జీవించాలనేటువంటి ఆ తపన, ఆ యొక్క తృష్ణ వాళ్ళలో ఉండదు. ఆ మండేటువంటి హృదయం, ఆ తొలినాటి ప్రేమ కాలక్రమంలో నిర్వీర్యమైనట్లుగా చూస్తాం. ఫీర్ ఆఫ్ బీయింగ్ రిడిక్యూల్డ్, ఇతరులు మనల్ని భయపెడితే, ఇతరులు నేను ఓడిపోతే, జీవితంలో సాధించకపోతే, నా పరిచర్యలో, వృత్తిలో, నా యొక్క ఫైనాన్షియల్, నా ఫ్యామిలీలో, వీటన్నిటిని నేను గోల్ పెట్టుకుని ఓడిపోతే ఇతరులు నన్ను ఎగతాళి చేస్తారేమో, ఇతరులకి నేను లాఫింగ్ స్టాక్ గా మిగిలిపోతానని భయంతో చాలా మంది గోల్ పెట్టుకోరు. దెన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేటింగ్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్. చాలా మందికి దేవుడిని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఇక సమస్తాన్ని దేవుడి మీదే పెట్టేస్తాం అనేటువంటి ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ లో ఉంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ వేరు. ఫెయిత్ దేవుని మీద ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద ఉంటుంది. అదేంటి? క్రైస్తవుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలా? ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బిబ్లికల్. నా ఐ వాంట్ టు క్లియర్, చాలా జాగ్రత్తగా వినండి. క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదేంటి? గాడ్ కాన్ఫిడెన్స్ కదా. కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ కి సంబంధించిన విషయం, ఫెయిత్ అనేది దేవునికి సంబంధించిన విషయం. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. అయితే లోకంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి మన కాన్ఫిడెన్స్ చాలా తేడా ఉంది. లోకంలో కాన్ఫిడెన్స్ వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళ తలాంతుని, వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటారు. మన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినాలి. మన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? దేవుడు నన్ను తన చిత్తానుకూలంగా వాడుకుని నన్ను బలపరిచి నన్ను బలపరుస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని మనము దేవుని యందు మనం వ్యక్తిగతంగా కలిగి ఉన్న విశ్వాసమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఎంతగా కాన్ఫిడెన్స్ ఉందంటే దేవుని మీద నాకు అంత కాన్ఫిడెన్స్. దట్స్ మోస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. అది నా కాన్ఫిడెన్స్, నాకు వ్యక్తిగత కాన్ఫిడెన్స్. నా వ్యక్తిగత కాన్ఫిడెన్స్ అంత రంగాల్లో నాకు దేవుని మీద విశ్వాసం, ఆయన శక్తితో, ఆయన నడిపింపుతో, ఆయన యొక్క ప్రణాళికలతో, ఆయన కృపతో నేను సాధిస్తాను. సో ఫీర్ ఆఫ్ చాలా మందికి హార్డ్ వర్క్ చేయడం ఇష్టం ఉండదండి. చాలా మంది క్రైస్తవులు కూడా హార్డ్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. ఈ జీవితానికి ఇది చాలు అని మరి చాలని జీవితాలు నడిపిస్తూ ఉంటారు. కొంతమంది సూపర్ స్పిరిచువలిజంతో గోళ్ళు పెట్టుకోరు. అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుని చిత్తమైతే మనము ఇది చేయదు అది చేయదు అనే మాటను యాకోబు పత్రికలో మనం అడ్డు పెట్టేసి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు, అంటే దేవుడి మీద ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దేవుడు ఈ భూమి మీద మనల్ని తన చిత్తాన్ని జరిగించడానికి ఈ భూమి మీద మనకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఈ స్థానంలో ఉండి మనం ఏమి చేయాలో తెలుసుకోవడం అది మన యొక్క రోల్. అది. సో గాడ్ డజంట్ ఎంటర్ ఇన్ టు అవర్ రోల్. మన రోల్ మనం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ టు ఎగ్జిక్యూట్ సర్టన్ యాక్టివిటీస్, సర్టన్ ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవుడు కొన్ని దేవుని ప్రణాళికలు, దేవుని కార్యాలు ఈ భూలోకంలో నెరవేర్చడం కోసం దేవుడు మనుషుల్ని ఎన్నుకుంటాడు. ఇది గాడ్స్ ప్లాన్. మరి గాడ్స్ ప్లాన్ లో ఉన్న మనం దేవుని చిత్తాన్ని చేయగలగాలి. నాట్ విల్లింగ్ టు లివ్ కంఫర్ట్ జోన్. చాలా మంది కంఫర్ట్ జోన్ నుంచి ఇప్పటి వరకు ఉన్న శాలరీ చాలే, ఇప్పటి వరకు ఉన్న ఆత్మల సంపాదన చాలే, ఇప్పటి వరకు ఉన్న ఇల్లు చాలే, ఇప్పటి వరకు ఉన్న జాబ్ చాలే, ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు చాలే, ఇప్పటి వరకు చేస్తున్న పరిచర్య చాలే అని వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉంటారు. దేవుడు మనం బైబిల్లో చూసినట్లయితే తన పరిచర్య కోసం బలంగా వాడుకున్న వాళ్ళందరినీ మరి కంఫర్ట్ జోన్ లో నుంచి వేళ్లతో పెకలించి బయటకు తీసుకొచ్చిన వాడు. మీరు చూడండి కావాలి. నోహు కంఫర్ట్ జోన్ లో లేడు, మోషే కంఫర్ట్ జోన్ లో లేడు, ఏలియా కంఫర్ట్ జోన్ లో లేడు, అబ్రహాం కంఫర్ట్ జోన్ లో లేడు, మోసగాడైన యాకోబు కంఫర్ట్ జోన్ లో లేడు. అతన్ని అనేక విధాలుగా నలగొట్టి తన కృపను చూపించాడు. యోసేపు కంఫర్ట్ జోన్ లో లేడు. దయచేసి గమనించాలి, దేవుని కోసం మరి కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి మరి పనిచేసే వాళ్ళు కావాలి. ఇంకో విషయాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి గోల్ లేకపోతే ఏమవుతుంది?
ఈరోజు మనం అందరం కూడా ఈ మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాం, గోల్ లేని జీవితాలను కలిగి ఉన్న చాలా మంది. నంబర్ 1, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గోల్ యూ విల్ బి డిస్రిగార్డెడ్. మనము ఈ సమాజంలో, దేవుని ప్రణాళికలో, లేకపోతే మన చుట్టూ ఉన్న సంబంధాల్లో, లేకపోతే వృత్తిలో, వీటన్నిటిలో గాను మనకంటూ ఒక సిగ్నిఫికెన్స్, ఒక గుర్తింపు ఉండదు. వీ విల్ బి డిస్రిగార్డెడ్. మన ఉనికిని, మన గుర్తింపును కోల్పోతాం ఫ్రెండ్స్. అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ చూస్తే ఆ పైన ఉన్నటువంటిది సింగపూర్, జస్ట్ 30 to 40 years బ్యాక్ కనిపించినటువంటి ఓల్డ్ సింగపూర్. దాని కింద చూస్తే దిస్ ఇస్ మోడర్న్ సింగపూర్. ఎంత అద్భుతమైన ప్రగతిని సాధించిందో చూడండి. ఈ సింగపూర్ యొక్క ఫౌండర్ అతను మిస్టర్ లీని ఓసారి జర్నలిస్టులు అడిగారు, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ది సింగపూర్ అంటే ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ 3 reasons ఫర్ మై సక్సెస్. ఆయనలో చెప్తూ ఉన్నాడు, ఐ హ్యావ్ నంబర్ 1 ప్లానింగ్ అన్నాడు. ఓకే మిగతా వాళ్ళు అది ఏదన్నా హార్డ్ వర్క్, గాడ్స్ గ్రేసో అలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. నో, సెకండ్ వన్ హీ సెడ్ ప్లానింగ్. మూడవదిగా వాళ్ళు ఏదన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ ఆల్సో ప్లానింగ్. జీవితంలో సరైన ప్రణాళిక కలిగిన వాళ్ళు ఎంత విజయం సాధిస్తారో చరిత్రలో అనేక అద్భుత సాక్ష్యాలు. చాలాసార్లు క్రైస్తవులుగా మనము చాలాసార్లు సొల్యూషన్ సైడ్ ఉన్నాం, ప్రాబ్లమ్ సైడ్ ఉంటాం. నేను న్యూట్రల్ గా ఉంటామని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఇస్ అన్బిబిలికల్. అంటే సార్ నాకు ప్రణాళిక ఏమీ లేదు, అలాగని ప్రణాళిక లేకుండా నెగిటివ్గా ఏమి లేదు సార్, నేను న్యూట్రల్ గా ఉన్నాను, ఏ దేవుడు నడిపిస్తే నేను దాని ప్రకారం వెళ్తా ఉన్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉండదు. అందుకు భక్తులు ఏమంటే, ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఇన్ సొల్యూషన్ యు ఆర్ పార్ట్ ఇన్ ప్రాబ్లం. అంటే పాపము ఈ ప్రపంచం మొత్తాన్ని పాప సంకలం చేసిన అన్ని వ్యవస్థల్లో అంతా నెగిటివే, అంతా ప్రతికూలత రాజ్యం వెళుతున్నటువంటి ఈ యొక్క ప్రతికూల ప్రపంచంలో, పాప సంకలమైన ప్రపంచంలో నీవు న్యూట్రల్ గా ఉంటానంటే బైబిల్ ఒప్పుకోదు. నీవు న్యూట్రల్ గా ఉంటున్నామంటే ఖచ్చితంగా నెగిటివ్ వైపులో ఉన్నామనే, ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసే వైపు ఉన్నామనే కానీ సొల్యూషన్ ఇచ్చే వైపు లేదు. దెర్ ఇస్ నో న్యూట్రల్ పొజిషన్ టు ఎ బిలీవర్. ఐదర్ యూ మస్ట్ బి సొల్యూషన్ సైడ్ ఆర్ యూ మస్ట్ బి ప్రాబ్లమ్ క్రియేటింగ్ సైడ్. దెర్ ఇస్ నో న్యూట్రల్ కండిషన్. ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకంటూ దేవుని చిత్తంలో ఒక స్పెసిఫిక్ ప్రణాళిక లేకపోతే యు ఆర్ ఇన్ న్యూట్రల్ కండిషన్ అండ్ ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్ నెగిటివ్ కండిషన్. యు విల్ బి డిస్ట్రాక్టెడ్. జీవితంలో ప్రణాళికలు లేని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయబడతారు, అంటే డైవర్ట్ చేయబడతారు. ఒక వెహికల్ మనం డ్రైవ్ చేస్తా ఉన్నప్పుడు మన మొబైల్ తీసామనుకుంటే ఏం జరుగుతుంది? పదే వార్నింగ్ ఇస్తూ ఉంటారు రోడ్డు అధికారులు. ఇట్ విల్ బి డిస్ట్రాక్టెడ్. ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యూ అండ్ టు యువర్ లైఫ్ అండ్ యువర్ వెహికల్. చాలా మంది స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను. సో దే ఆర్ డిస్ట్రాక్టెడ్. చిన్న SMS కి పడిపోతూ ఉంటారు, చిన్న ఫోన్ కాల్కి వాళ్ళు కొలాప్స్ అవుతూ ఉంటారు, చిన్న ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. దే స్పాయిల్ దర్ ఎంటైర్ కెరియర్ లైఫ్. క్రైస్తవ విశ్వాసులు కూడా చాలా ఈజీగా ఈరోజు మరి డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు రోజులు వేస్ట్ చేస్తారు, వారాలు వేస్ట్ చేస్తారు, నెలలు వేస్ట్ చేస్తారు, సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. దే ఆర్ డిస్ట్రాక్టెడ్. నేనేమంటానంటే, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. దయచేసి ఈ మాట రాసుకోండి, మీ బైబిల్లో ఫ్రంట్ పేజీలో రాసుకోండి. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. నీకు మరి జీవితంలో ఎలా రాణించాలో అనే ప్రణాళిక వేసుకోకపోతే నువ్వు ఇండైరెక్ట్ గా నీ జీవితంలో ఎలా ఫెయిల్ అవ్వాలో ప్లాన్ చేసుకున్నట్లు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. Number 3, if you don't have goal, you disturb your own life. You distract your life, you disturb. And you disturb others' lives also. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఆర్బిట్ లో పరిభ్రమిస్తున్నటువంటి ఒక గ్రహం ఏదైతే ఉందో అది తన ఆర్బిట్ లో తిరగకుండా అలుపు వచ్చినట్లు కానీ బోరు కొడుతుందని ఫీల్ అయ్యి ఆర్బిట్ లో స్తంభించినా, లేకపోతే ఒక అడుగు వెనక్కేసినా ముందుకేసినా ఏమవుతుంది? చార్లెస్ ఇర్విన్ అనుకుంటాను, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అలా చెప్పినట్టుగా నేను చదివాను. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ నేమ్. సార్, స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అద్భుతంగా అనిపించిన ఒక గొప్ప వండర్ చెప్పమని విలేకరులు అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నాడు. అది మేము 1వ తరగతిలో తెలుసుకున్నాం సార్ అని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. రాసుకోండి అంటూ ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. భూమి సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది అన్నాడు. ఓకే, మేము 2nd క్లాస్లో తెలుసుకున్నాం కదా, ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. భూమి వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఎలక్ట్రికల్ షేప్ లో పరిభ్రమిస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి కోణంలో వంగి సూర్యుని వైపు తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఎస్, వి నో ఇట్ వెన్ వీఆర్ 3rd క్లాస్ అన్నారు వాళ్ళు. వెన్ వీఆర్ థర్డ్ క్లాస్ అన్నారు.
మేము 3వ తరగతిలో తెలుసుకున్న విషయం అన్నారు. వాట్ ఈస్ సో అమేజింగ్, వాట్ ఈస్ సో వండర్ఫుల్ థింగ్ అబౌట్ ద ఎర్త్ మూవింగ్ అరౌండ్ ద సన్? దే పుట్ ఏ పర్ప్లెక్స్డ్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్. ఆయన ఏమన్నాడంటే, భూమి తన వృక్షాకార కక్షలో పరిభ్రమిస్తూ, సూర్యుని చుట్టూ ఎలక్ట్రికల్ షేప్ లో పరిభ్రమిస్తూ ఒక నిర్దిష్టమైన యాంగిల్లో తిరుగుతూ, అదేమవుతుందో తెలుసా, ఆ యాంగిల్లో తిరగడాన్ని బట్టే ఈ యొక్క భూమి మీద సమస్త రకాలైన వైవిధ్యము, వాతావరణ, కాల గతి గమనాలు ఏర్పడతా ఉన్నాయి. ఎలా ఏర్పడుతున్నాయనే వాళ్ళు ఆశ్చర్యంతో వ్యక్తం చేశారు. ఆయన ఇలా అన్నాడు, భూమి తన వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ 1 డిగ్రీ కొంచెం ముందుకు వంగితే, 1 డిగ్రీ సూర్యునికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ లో 1 డిగ్రీ, మేబీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, 1 డిగ్రీ ముందుకు వంగితే భూమికి సూర్యునికి మధ్య డిస్టెన్స్ తక్కువై టెంపరేచర్ సడన్ గా పెరిగిపోయి భూమి మీద ఉన్న సమస్త జీవరాశి కూరలో మనం వేసే కరివేపాకు తాలింపు మాడిపోయినట్లు మాడిపోతుంది అని ఆయన ఆశ్చర్యం వ్యక్తపరిచారు. సో ఇట్స్ లైక్ పాప్కార్న్ ఎలా మరి బ్లో అవుట్ అవుతుందో అలా అయిపోతుంది అన్నాడు. ఓ మై గాడ్. మరి 1 అడుగు వెనక్కేస్తే భూమికి సూర్యునికి మధ్య డిస్టెన్స్ తక్కువైపోయి టెంపరేచర్ సడన్ గా డౌన్ అయిపోయి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఒక మిల్క్ ప్యాకెట్ లాగానో కర్డ్ ప్యాకెట్ లాగానో స్ట్రక్ అయిపోతుంది అని ఆయన ఆ విషయాన్ని వ్యక్తపరిచారు. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గోల్, దే మూవ్ ఇన్ ద ఆర్బిట్. జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ గోల్ గనక మనం ముందుకు వెనక గనక జరిగినట్లయితే మనము మన యొక్క దేవుని చిత్తాన్ని మనం మిస్ అవడమే కాదు, ఇతరులు కూడా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఆర్బిట్ నుంచి బయటకు వచ్చిన ఉపగ్రహం ఏదైతే ఉందో అది ఎంటైర్ సోలార్ సిస్టాన్ని డిస్టర్బ్ చేసేదిగా ఉంటుంది. అటువంటి దైవ సేవకుల్ని, అటువంటి విశ్వాసుల్ని, అటువంటి స్త్రీలను, అటువంటి పురుషుల్ని మనం బైబిల్ నిండా చూస్తాం, ఫిలిప్పీ పత్రికలో చూస్తాం, ఇంకా బైబిల్ మనం ఇశ్రాయేల్ ప్రయాణంలో చూస్తాం. ఎంత డిస్టర్బ్ చేశారు దేవుని చిత్తాన్ని. కొంచెం డైవర్ట్ అయినట్టు ఇశ్రాయేల్ ఎంత 40 సంవత్సరాల సమయాన్ని కనాను అరణ్యంలో పాడు చేస్తున్నారు చూస్తాం. రైట్? సో యూ విల్ బి డిలేడ్. మనం ప్రయాణించే జీవితాంతం మరి లేటుగా వెళ్తుంది. మన జీవితంలో గోల్ పెట్టుకోకపోతే మన పరిచర్యలు లేట్ అవుతాం, దేవుడు మన కోసం ఇచ్చిన బహుమానాలను కోల్పోతాం, విద్యలో లేట్ అవుతుంది, ఉద్యోగం లేట్ అవుతుంది, వివాహం లేట్ అవుతుంది. జీవితంలో మరి మనకు అనేక మంచి డ్రీమ్స్, డిజైర్స్ ఉంటాయి మన తల్లిదండ్రులు చూసుకోవడంలో, మరి దేవుని సంతోషపెట్టే విషయంలో, వీటన్నిటిలో మనము మరి చాలా డిలే చేయబడతాం. ఫైనల్లీ యూ విల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ యు ఆర్ డిస్ప్లేస్డ్. Total life will be wasted. In fact, we can see Samson. He was totally destroyed because he was misdirected. He was misguided himself. He misguided himself because of wrong passions. కదా, ఓసారి ఒక తల్లి పిల్ల వంటి అడుగుతూ ఉందంట, మమ్మీ మనకు ఎందుకు ఇంత పెద్ద మూపురం ఉంది వెనుకంటే బిడ్డ, మనకు నీళ్లు లేనప్పుడు ఈ యొక్క ఎడారిలో కొన్ని రోజుల తరబడి నీళ్లు తాకుండా ఉండగలం, దేవుడు మన అలా సృష్టించాడు అంది. మమ్మీ మరో క్వశ్చన్, మన కళ్ళ దగ్గర ఎందుకు అంత పెద్ద పెద్ద ఎంట్రుకలు ఉన్నాయంటే ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు మన కళ్ళలో ఇసుక పడకుండా అని చెప్పిందంట. వెరీ గుడ్ మమ్మీ, మంచి ఆన్సర్ చెప్పారు. ఇంకో ప్రశ్న ఉంది, మన కాళ్ళ కింద ఎందుకు స్పాంజీలాగా అంత పెద్ద పెద్దగా దిండుల్లా ఉన్నాయంటే ఇసుకలో మనం వేగంగా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్ళడానికి బిడ్డ అని చెప్పిందంట. మమ్మీ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేశావు, ఇంకొక చివరి డౌట్ ఉంది అని అడిగిందంట. ఏంటి అంటే, ఇంకా ఏం డౌట్ అంటే, మమ్మీ మరి ఇన్ని మనకు దేవుడు సృష్టించాడు కదా, మనం ఎందుకు జూలో ఉన్నాము అని అడిగింది. సో దే ఆర్ క్రియేటెడ్ టు లీడ్ దేర్ లైఫ్ ఇన్ డెజర్ట్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఇన్ జూస్. అంటే ఇక్కడ నేను చెప్పదల విషయం ఏంటంటే, జీవితంలో దేవుడు మనకిచ్చిన గోల్ని మనం రియలైజ్ కాకుండా, ఆ గోల్ని సెట్ చేసుకోకుండా మనకు లైఫ్ని అలా స్మూత్గా రన్ చేస్తున్నట్లయితే వీ విల్ బి డిస్ప్లేడ్. నేను కెరియర్ గురించి చెప్పేటప్పుడు విద్యార్థులు చెప్తూ ఉంటాను, నీవు జీవితాంతం ఏదో మీనియల్ జాబ్స్ అడ్జస్ట్ అయ్యి ఎవరో ఒకరి కింద బానిసత్వం చేయాలి చాలిన జీతాలతో అని నేను వార్నింగ్ ఇస్తాను. పరిచర్యలో దేవుని చిత్తాన్ని సరిగ్గా గోల్ పెట్టుకోకుండా మనం వెళ్ళినట్లయితే మరి ఫలభరితమైన పరిచర్య మనం చేయలేము. విశ్వాస జీవితంలో కూడా దేవుని కోసం మనం ఫలించలేము. We will be totally displaced because we will be totally destroyed because we are displaced. ఈరోజు మన గోల్ని మనం కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. So having said all these things, now I am stretching towards an important topic, how to set goal. ఆ యొక్క టాపిక్లో వెళ్ళబోయే ముందు, లైఫ్ ఈజ్ ఐదర్ ఏ డేరింగ్ అడ్వెంచర్ ఆఫ్ నథింగ్, dare to struggle and flourish, or rest to perish.
అని హెలెన్ కెల్లర్. జీవితం అనేటువంటిది రెండే రెండు. అయితే అద్భుతమైనటువంటి ఒక 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 పోరాట పటిమను అలవాటు చేసుకుని ముందుకెళ్ళి అద్భుతాలను సాధించడమా, లేకపోతే ఉన్న చోటే ఉండేసి ఏ పని లేకుండా జీవితాన్ని నాశనం చేసుకోవడమా? అలా గోల్ పెట్టుకోబట్టే మరి హెలెన్ కెల్లర్ తన జీవితంలో ఉన్నతమైన స్థితికి. ఇది మీకు తెలుసు, రోడ్ హెడ్ అనేటువంటి తన బయోగ్రఫీలో బిల్ గేట్స్ ఈ మాట అంటాడు, ఇఫ్ యు ఆర్ బార్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. ఒక క్రైస్తవుడుగా, ఒక నిరుపేదగా క్రైస్తవుడు అయ్యావా, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. ఆర్థికంగా నిరుపేద స్థితిలో దేవుని నమ్ముకున్నావు, దట్స్ నాట్ యువర్ మిస్టేక్. స్పిరిచువల్ టాలెంట్స్ లేకుండా నువ్వు నిరుపేదగా ప్రభువు నమ్ముకున్నావు, దట్స్ నాట్ యువర్ మిస్టేక్. ఒక వస్తువులు లేని ఒక చర్చి క్రమంలో ఉండి వెళ్తా ఉన్నావా, ఒక చర్చి పరిచర్లు వెళ్తా ఉన్నావా, దట్స్ నాట్ యువర్ మిస్టేక్. ఒక ఇల్లిటరేట్ లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కు నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉండడం ఉన్న వ్యక్తిగా నువ్వు జన్మించావు, దట్స్ నాట్ యువర్ మిస్టేక్. బట్ వాట్స్ యువర్ మిస్టేక్? నీవు ఉన్న పరిచర్యలో నిన్ను ఫ్లరిష్ చేసుకోకపోవడం, దట్స్ యువర్ మిస్టేక్. నీ చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ దేవుని కోసం ఉన్నతంగా ఫలించకపోవడం, దట్స్ యువర్ మిస్టేక్. ఒక పేదరికమైన కుటుంబంలో జన్మించి మరి నీకున్న వస్తువులు ఉపయోగించుకుని ఉన్నతమైన స్థితికి సెటిల్ కాకపోవడం, దట్స్ యువర్ మిస్టేక్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని రియలైజ్ అయ్యి ఆ యొక్క ఆత్మ వరాలను ఉన్నతంగా ఉపయోగించుకోకపోవడం, దట్స్ యువర్ మిస్టేక్. 17 ఏళ్ల వయసులో ఐబిఎంను వదిలేసి ఒక 10 సంవత్సరాల్లో ఆయన రిచెస్ట్ మ్యాన్ గా బిల్ గేట్స్ మరి ఫోర్బ్స్ మ్యాగజైన్ లో 10 times వరుసగా ప్లేస్ సంపాదించుకున్నాడు. ఎన్ ఆర్డినరీ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ హిస్ ఎగ్జామినేషన్స్ మెనీ టైమ్స్. This is the power of the goal setting. Even it happens to unbelievers in the secular world. Why not to us? ఈరోజు మనం ఆలోచించుకోవాలి. కాబట్టి గోల్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పేసేసి అలా రీచ్ అవ్వాలో కొద్ది నిమిషాలు చెప్పి డిస్కస్ చేసి ముగించేస్తాను. సరే, ఇంత చెప్పిన తర్వాత గోల్ ఎలా సెట్ చేసుకోవాలి నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను. వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ సిటిజన్ అంటారు కొంతమంది. ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ లెక్చరర్, ఐ వాంట్ టు బికమ్ టీచర్ అంటారు చాలా మంది. దట్స్ నాట్ క్లియర్ గోల్. నేను చాలా మంది విద్యార్థులకు రెజ్యూమే చెప్పినప్పుడు కెరీర్ ఆబ్జెక్టివ్ లో ఈ గోల్ వాళ్ళు రాసే కెరీర్ ఆబ్జెక్టివ్ లో 5 స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా ఉండాలి. కానీ అవన్నీ పెట్టుకోరు చాలా మంది. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నీ వృత్తిలో స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, లేదా ఒక గాడ్ సర్వెంట్ అయినా, ఎవరైనా సరే మన సంఘం గురించి, మీ పరిచర్య గురించి, నీ యొక్క ఫ్యామిలీ గురించి, నీ యొక్క వృత్తి గురించి దయచేసి ఈ 5 ఎలిమెంట్స్, ద 5 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అన్ ఐడియల్ గోల్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. నిజానికి బైబిల్ పండితులు మరి బిబ్లికల్ జ్ఞానంలో నుంచి ఏర్చి కూర్చున్నటువంటి విషయాలు ఇవి అర్థం చేసుకుని ముందుకు. నంబర్ 1, గోల్ మస్ట్ బి స్పెసిఫిక్. చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. నువ్వు ఏమి చేయాలో స్పెసిఫిక్ ఉండాలి. సువార్థికుడు అయితే ఎంతమందికి సువార్త చెప్పాలో ఇయర్కి చాలా క్లియర్ గా ఉండాలి. ఒక ఎంప్లాయీ అయితే ఏ జాబ్ లో సెటిల్ అవ్వాలో, ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ప్యాకేజీతో సెటిల్ అవ్వాలో క్లియర్ గా ఉండాలి. ఎంత ఇన్కమ్ తో సెటిల్ అవ్వాలో క్లియర్ గా ఉండాలి. ఏ సబ్జెక్ట్ లో నువ్వు లెక్చర్ అవ్వాలో క్లియర్ గా ఉండాలి. ఏ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేయాలో, స్కూలా, హై స్కూలా, ఇంటర్మీడియట్ కాలేజా, డిగ్రీ కాలేజా, యూనివర్సిటీ, చాలా క్లియర్ గా ఉండాలి. దట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్. మెజరబుల్. నీ యొక్క ప్రోగ్రెస్ ని సిస్టమేటిక్ గా మరి మెజర్ చేసుకునేటట్లుగా ఉండాలి. పౌలు గారి గోల్ చాలా స్పెసిఫిక్ గా ఉంది. యేసు ప్రభు వారి గోల్ చాలా స్పెసిఫిక్ గా ఉంది. చాలా స్పెసిఫిక్ గా చెప్తాడు ఆయన. చాలా సార్లు చెప్తాడు ఆయన తన శిష్యులతో, ఇదిగో నేను యెరూషలేము వెళ్ళవలసి ఉంది, మనుష్య కుమారుడు లోకస్తుల చేతికి అప్పగించబడవలసి ఉన్నది. దానికోసం ఆయన ప్రిపేర్ చేసుకున్న విధానం ప్రోగ్రెసివ్ గా, ఫిజికల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా, మరి ఇంటలెక్చువల్ గా యేసు ప్రభు వారు అద్భుతంగా ఆయన వయసునందును, మరి జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయను వర్ధిల్లుచుండెను. జస్ట్ యు స్టడీ ది 4 aspect, the holistic aspect of Jesus Christ, how he prepared unto the cross. Very wonderful. పాత నిబంధనలో మరి కొన్ని ఏ జంతువులైతే పరిపూర్ణమైన హోమమునకు, యాగమునకు అనుకూలమైనవిగా దేవుడు నిర్దేశించాడో మోషే ద్వారా, ఆ అన్ని రకాల జంతువుల్లో ఉండవలసిన క్వాలిఫికేషన్స్, ఆ పరిపూర్ణత, ఆ యొక్క మచ్చలేని, డాగులేని, పరిపూర్ణమైనటువంటి జబ్బు లేని అద్భుతమైన జీవితం కోసం యేసు ప్రభువారు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మరి తను ప్రిపేర్ చేసుకునే విధానం చూస్తూ ఉంటే పీరియాడికల్ గా వండర్ఫుల్. ఆయన ఏ సమయాల్లో ఏ రహస్యాన్ని రివీల్ చేయాలో చాలా సిస్టమేటిక్ గా మెంటారింగ్ చేసుకుంటూ తన డిసైపుల్స్ ని ముందుకు వెళ్ళే విధానం చూస్తే ఆ 3.5 సంవత్సరాల్లో అది ఒక అద్భుతం.
సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, ఫైనల్ ఇయర్లో ఏం చేయాలి, 2025కు మనం ఒక సంఘాన్ని కట్టాలి, లేకపోతే ఇంతమంది వ్యక్తులు ప్రభువులో నడిపించాలి, ఇన్ని సంఘాలు నిర్మించాలి, లేకపోతే ఇంతమందికి సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు, రిసోర్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, సిస్టమేటిక్ గా పీరియాడికల్ గా మనల్ని మనం సమకూర్చుకోవాలి. గుడ్డెద్దెలు చేలో పడ్డట్టు ఉండమని బైబిల్ చెప్పడం లేదు. యేసు ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి. పౌలు గారు ఎంత అద్భుతమైనటువంటి సువార్త దండయాత్ర ప్లాన్ చేశాడు. భూమిని తలక్రిందులు చేసేటువంటి ప్రణాళికలు వేశాడు. 3 ఖండాల్లో, కొన్ని 10 దేశాల్లో, కొన్ని 100 మందిని ఆయన మరి కలుస్తూ, ప్రోత్సహిస్తూ అనేక పరిస్థితుల్లో గుండా ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ సాధించడం మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో గోల్ మస్ట్ బి అటైనబుల్. అంటే నీ వైపు నుండి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నీకు వస్తువులు ఉన్నాయా, ఆర్థికంగా, మానసికంగా, నీ కుటుంబ పరంగా, తల్లిదండ్రులు, అన్ని రకాలైనటువంటి నీకు వ్యక్తిగతంగా రిసోర్సెస్ ఉన్నాయా? కెన్ యూ సిట్ 8 hours కంటిన్యూస్లీ వెన్ యూ సిట్ ఇన్ స్టడీ అవర్స్? ఒక 8 hours కంటిన్యూస్ గా మొబైల్ ఫోన్ చూడకుండా, వాట్సాప్ చూడకుండా, ఫేస్బుక్ లేకుండా నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు హౌ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్? దేవుని వాక్యం పైన బైబిల్ 66 పుస్తకాలని ఒక సిస్టమేటిక్ గా మెడిటేట్ చేస్తూ, మరి సంఘానికి అనుకూలమైన మెసేజ్లు మనం తయారు చేసుకోలేని సమయాన్ని కేటాయించలేనప్పుడు గొప్ప పరిచారకులు మనం ఎలా వెళ్ళగలం? కష్టమైన నష్టమైన కుటుంబం కోసం ఇంత ఆర్థికంగా స్థిరపడి కుటుంబాన్ని, పిల్లల్ని ఎలా చదివించాలనేటువంటి నిగ్రత, ఆశయము, లేకపోతే ఆ కష్టపడే స్వభావం నీలో లేకపోతే నీ కుటుంబాన్ని ఉన్నత దశకు నువ్వు ఎలా తీసుకెళ్ళగలవు? సో అటైనబిలిటీ మన వైపు నుంచి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 4వదిగా రియలిస్టిక్. బయట నుండి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. బయట నుండి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూసుకోవాలి. చాలాసార్లు బయట పరిస్థితి అనుకూలం చాలా మంది చూసుకోకుండా మరి గాలిలో పేక మేడలు కట్టుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, కనీసం 5 years కి నోటిఫికేషన్ పడుతుంది, ఎలక్షన్ జరుగుతుంది. ఒకప్పటికి నువ్వు రాజకీయాల్లో రాణించాలంటే ఇప్పుడు నువ్వు క్లాస్ రూమ్ లీడర్ అయి ఉండాలి, లేదా నీ సహవాసంలో ఒక మంచి పాత్ర లీడర్షిప్ లో తీసుకుని ఉండాలి, నిన్ను ప్రూవ్ చేసుకుని ఉండగలగాలి. లీడర్షిప్ లో ఆ రోజు ఆ స్థితికి వెళ్ళాలంటే ఈ రోజులో నువ్వు ఏదో ఒకటి చేయగలగాలి. రియలిస్టిక్ గా నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ టైం బౌండ్, టైం లిమిట్ ఉండాలి. డెడ్ లైన్ లేని ఏ యాక్టివిటీ అయినా అది డెడ్ అయినట్టుగా సమానం అంటాడు ఒక వ్యక్తి. సో టైం బౌండ్, ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పలానా 2025కు 2026కు చాలా స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేసుకోవాలి. నేను ఈ 5 పాయింట్ దృష్టిలో పెట్టుకుని నేను రెజ్యూమే కానీ బయోడేటా కానీ ఫామ్ చెప్పినప్పుడు స్టూడెంట్స్కి ఇలా చెప్తాను. వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే వాళ్ళు ఎక్కడో కాపీ చేసుకుని నెట్లో రాస్తే తీసుకొచ్చేస్తారు. నేను అలా చెప్పను, అలా ఊరుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోండి, ఇలా క్లియర్గా గోల్ ఉండాలి. I want to excel as a software engineer in the field of web designing with my existing package in C, C++ or Java with the minimum package of 40,000 per month in a reputed multinational company based at either Chennai or Bangalore, which is not far away than 400 kilometers my home, so that I can look after my parents and updating my knowledge systematically with a sense of commitment and satisfaction. చూసారా ఈ గోల్ ఎంత క్లియర్ గా ఉందో? బై 2024 ఇది ఏ కాంప్రహెన్సివ్ కంప్లీట్ గోల్. ఒక టీచర్ అయితే ఏ సబ్జెక్ట్ లో టీచర్ అవ్వాలి, ఒక దైవ సేవకుడైతే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి దైవ సేవకుడు అవ్వాలి, ఒక జాబ్ అయితే ఏ ఏరియాలో సెటిల్ అవ్వాలి, ఏ స్కిల్ తో సెటిల్. చాలా క్లియర్ గా ఈరోజు క్రైస్తవ సమాజం మరి ఎంత దర్శనం లేని వ్యక్తులుగా గుడ్డిగా వెళ్ళిపోతా ఉండి చూస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధేస్తా ఉంటుంది. క్లారిటీ లేని పరిచర్య, క్లారిటీ లేని జీవితాలు, క్లారిటీ లేని సంబంధాలు, క్లారిటీ లేని చదువులు విద్యార్థుల గురించి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ గా, అకాడమిక్ గా, సోషల్ గా, ఫినాన్షియల్ గా, ప్రొఫెషనల్ గా ఎన్ని విధాలుగైనా మీరు గోల్ సెట్స్కుని చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక 5-10. సో లాస్ట్ అండ్ ఫైనల్, విదిన్ 5 minutes ఐ విల్ క్లోజ్. హౌ టు రీచ్ యువర్ గోల్. గోల్ పెట్టుకున్న తర్వాత ఈ గోల్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి, ఓసారి ఆస్ట్రేలియాలో ఒక 300 తిమింగలాలు సముద్రం ఒడ్డున కొట్టుకొచ్చినట్లుగా న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాశారు వాళ్ళు. ఆ యొక్క ఇన్సిడెంట్ ని గురించి రివ్యూ రాస్తూ బ్రౌన్ హ్యారిస్ అని ఆయన రాశాడు. ద స్మాల్ ఫిష్ lured the sea giants to their death. They came to their violent demise by chasing small ants by prostituting vast powers of insignificant. అంటే ఈ యొక్క తిమింగలాలన్నీ కూడాను మహాసముద్రంలో అవి ఎలా మిస్గైడ్ చేయబడి అంటే, సార్డిన్ అనేటువంటి చిన్న చేపలు
చిన్న చేపలు ఈ గ్రూప్ ఆఫ్ 300 వేల్స్ ని మిస్గైడ్ చేసినాయి. ఈ యొక్క అతిపెద్ద జీవులైనటువంటి సముద్ర తిమింగళాలు ఆ చిన్న చిన్న చేపలను వెంటాడేటువంటి పనిలో చాలా వేగంగా వాటి వెంటపడి చివరికి అవి ఒడ్డుకొచ్చి దూసుకొచ్చి ఒడ్డు మీద పడినట్లుగా వాటి ప్రాణాలు కోల్పోయినట్లుగా చూస్తాం. నేటి క్రైస్తవులు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు, ఉన్నతమైన పిలుపు కలిగిన వాళ్ళు, పరలోకపు దేవుని ఉద్దేశాలను ఎరిగి జీవించవలసిన వాళ్ళు జీవితంలో చిన్న చిన్న విషయాల చేత చేయబడి వెంటాడి వాళ్ళ విలువైనటువంటి జీవితాన్ని, మరి విలువైనటువంటి సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్టుగా చూస్తాం. నంబర్ 1, ఈ యొక్క గోల్ రీచ్ అవ్వాలంటే 4 టెక్నిక్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నంబర్ 1, టర్న్ యువర్ విష్ యాజ్ ఎ ప్యాషన్. చాలాసార్లు అవును నాకు బ్రదర్ గోల్ ఉంది, అయితే నాకు చాలా డిజైర్ కూడా ఉంది అంటే అది చాలదండి. డిజైరు, గోల్, విష్ ఉంటే చాలదు. ఏం చేయాలి? ఆ విష్ని మనం ప్యాషన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ఈ మోటివేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటామంటే, ఇష్టం ఉంటే కుదరదండి, కష్టపడాలి అంటాం. అందరికి ఇష్టాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, కానీ అవన్నీ కళల రూపంలో మిగిలిపోతాయి. మరి ఆ విష్ని మనం ప్యాషన్ గా కన్వర్ట్ చేయడం అంటే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మనం? ఒకసారి సోక్రటీస్ దగ్గర వాళ్ళ శిష్యుడు వస్తాడు. గురువు గారు, నేను నా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక చిన్న టిప్ చెప్పండి అంటాడు. ఏదైనా అనుకున్నది సాధించాలంటే చిన్న టిప్ చెప్పంటాడు. ఆయన ఏమంటాడు, రేపు ఉదయాన్నే మనం ఒక పలానా చెరువు దగ్గరకు వచ్చేయమంటాడు. సో ఉదయాన్నే అతను చాలా ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాడు. మా గురువు గారు ఒక ప్రపంచ రహస్యాన్ని చెప్పబోతున్నాడు. గురువు గారు సముద్రంలో ఆ చెరువులో దిగుంటాడు. ఆయన శిష్యుని కూడా రమ్మన్నాడు. సో మోకాలు లోతు నీరు దాటి చివరకు ఆయన మెడ వరకు వస్తాడు. ఇంకా రమ్మంటాడు, వస్తాడు. మెడ వరకు వచ్చిన తర్వాత గురువు గారు సోక్రటీస్ అతని శిష్యుని తల మీద చేయి పెట్టేసి, ఇప్పుడు నేను భయంకర రహస్యాన్ని చెప్పబోతూ ఉన్నాను, ఈ రహస్యం కనుక నువ్వు అర్థం చేసుకుంటే ప్రపంచంలో అనుకున్నది ఏదైనా సాధించగలని చెప్పేసి తన శక్తిని అంతా ఉపయోగించి, అంటే సినర్జీ అంటారు, తన సినర్జీని ఉపయోగించి తన స్టూడెంట్ యొక్క తలని నీళ్ల కిందకు బాగా అది నీటి కిందకు తోసి పెట్టేశాడు. శిష్యుడు 1 సెకండ్ 2 సెకండ్లు ఆలోచించాడు. ఏంటి నా గురువు గారు ఒక అద్భుతమైన రహస్యం చెప్తాడు అనుకుంటే నన్ను నీళ్ళలో ముంచేశాడు, పోనీ తీస్తాడా చెయ్యని 1 సెకండ్ 10 సెకండ్లు ఉంచాడు, తీయట్లేదు, ఇంకా నొక్కి పెడతా ఉన్నాడు. ఇక అర్థమైపోయింది, నా గురువు గారు నన్ను చంపేయాలనుకోండి ఈరోజు, ఇక నా జీవితం ఈ రోజుతో అంతమైపోతుంది, ఇక నేను బ్రతికి బట్టగట్టే అవకాశమే లేదు, ఇక తాడో పేడో తేల్చుకోవాలని తన దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తాన్ని గ్యాదర్ చేసుకుని ఇక విజయమో వీరస్వర్గమో లైఫ్ ఆర్ డెత్ లాగా తన బలం మొత్తాన్ని కూడనెట్టుకుని ఆ గురువు గారి చెయ్యిని మరి విదిలించుకుంటూ ఒక్క ఉదుటి మీద ఒడ్డుకొచ్చి పడి రొప్పుకుంటూ కూలబడ్డాడు. ఆయన అంటా ఉన్నాడు, గురువు గారు నువ్వు నేదో చాలా మంచి వ్యక్తి అనుకున్నప్పుడు అని వస్తే నా దగ్గరకు నువ్వు నా యొక్క భయంకరమైన ప్రాణాన్ని తీసేటువంటి హత్యా ప్రయత్నం చేసావు అని బాధగా అడిగినప్పుడు గురువు గారు చిన్నవుతో ఒడ్డుకొస్తున్నాడు. నేను నీటిలో నిన్ను ముంచినప్పుడు నీవు నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేసావు అన్నాడు. ఏం చేసావు అన్నప్పుడు, నా శక్తియుక్తులన్నిటినీ కూడగట్టుకుని నేను ఎలా అయినా బ్రతకాలి అనేటువంటి బలమైన కోరికతో ఇక ఏ శక్తి అడ్డు లేని విధంగా నేను విస్ఫోటనం లాగా విదిలించుకుని ఒడ్డుకొచ్చి పడ్డాను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ద డిజైర్ టు స్ట్రగుల్ ఫర్ లైఫ్ ఈజ్ ద రియల్ లైఫ్. జీవితంలో జీవన్మరణాల మధ్య ఒక వ్యక్తి ఏ విధంగా పెనుగులాడతాడో అంత జీవన్మరణాల మధ్య పెనుగులాడే విధంగా నీ యొక్క శక్తియుక్తుల్ని గనక నువ్వు నీ యొక్క కోరిక మీద ఉపయోగించి ఆ కోరికను, ఆ విష్ని, ఆ డ్రీమ్ని, డిజైర్ని నువ్వు మార్చుకుంటే అది ప్యాషన్ అవుతుంది. సో ఎంతమంది నీ వృత్తిని ఒక జీవన్మరణ సమస్యలాగా తీసుకున్నావు? ఎంతమంది నీ చదువుని, ఎంతమంది మీ యొక్క పరిచర్యను, ఎంతమంది మీ ఆత్మీయ జీవితాన్ని, ఎంతమంది మీ ఫినాన్షియల్ మ్యాటర్స్ని ఒక జీవన్మరణ సమస్యలాగా ప్రతి క్షణం కేర్ఫుల్గా ఉండగలిగాం? పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో అద్భుతమైన సుప్రీం స్టేట్మెంట్స్ ఆఫ్ పాల్ అంటారు. ఏమంటాడు ఆయన ఫిలిప్పీ స్టేట్మెంట్? యేసు ప్రభువు సుప్రీం స్టేట్మెంట్స్ 7 స్టేట్మెంట్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద బ్రెడ్, ఐ ఆమ్ ద రిజరెక్షన్, ఐ ఆమ్ ద లైట్ అన్నట్టుగా పౌలు గారు తన సుప్రీం స్టేట్మెంట్ చెప్తాడు. ఏంటి? నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ pouring water like that? నేను బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. ఆయన అంటాడు, ఇంకొక మాట అంటాడు, క్రీస్తు కోసం అతి శ్రేష్టమైన దాన్ని నేను మరి పెంటగా ఎంచుకున్నాను అంటాడు.
మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నేను దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితి. దీస్ ఆర్ సుప్రీం స్టేట్మెంట్స్ గివెన్ బై పాల్. ఆల్ దీస్ రిఫ్లెక్ట్ హౌ పాల్ has converted his dream and desire, wish for God as a passion. అందుకే పౌలు కొత్త నిబంధనలో ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ పర్సన్ గా మన ముందు నిలబడతారు. ఆయన ఏ విషయాన్ని, ఏ వ్యక్తితో కలవడాన్ని, ఎవరికి సువార్త చెప్పడాన్ని, ఏ రాత్రిని, ఏ పగల్ని, ఏ సముద్రపు ఒడ్డుని, ఏ పడవ ప్రయాణాన్ని, ఏ చెట్టు కింద కూర్చోడం, దేన్ని వ్యర్థం చేసుకోలేదు. ప్రతి డిజైర్ ని, ప్రతి విష్ ని ఆయన భయంకరమైనటువంటి మరి ప్యాషన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈరోజు మనం ఇది చాలా వేగంగా ఆలోచించాలి. సో ఇంటెన్స్ డిజైర్ ని మనం, హంటింగ్ స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్. ద స్ట్రాంగ్ డిజైర్ స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్. ఇట్ కీప్స్ యూ వర్కింగ్. నిజమైనటువంటి డిజైర్ ఉన్నవాళ్ళు, మరి ప్యాషన్ ఉన్నవాళ్ళు ఎప్పుడు పనిచేస్తానే ఉంటారు. అమితాబ్ బచ్చన్ ఈరోజు అంత స్థితికి వెళ్ళగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంత స్థితికి వెళ్ళగలిగాడు. మదర్ తెరెసా ఈరోజు అంత స్థితికి వెళ్ళగలిగింది. ద గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, దే వర్క్, దే కీప్ ఆన్ వర్కింగ్ లైక్ ఎ క్లాక్. సో ఇంటెన్స్ డిజైర్ డామినేట్స్ యువర్ కాన్వర్జేషన్. పని చేసే వాళ్ళు, ఇంటెన్స్ డిజైర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, పని చేస్తూ ఉంటారు. సో నీ లైఫ్ లో ఏది డామినేట్ చేస్తా ఉంది? కాన్వర్జేషనా, మాట్లాడమా, తిరగడమా, నిద్రపోవడమా, మొబైల్ చూడడమా? నథింగ్ హ్యాపెన్స్. సో నిజమైనటువంటి డిజైర్ ఉన్నవాళ్ళు దే బికమ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. సెకండ్లీ, బైపాస్ రెసిస్టెన్స్, గ్యాదర్ అసిస్టెన్స్. గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మనం రెసిస్టెన్స్ ని మనం బైపాస్ చేయాలి. ఏ అబ్స్టాకిల్స్, ఏ మన అవరోధాలు వస్తా ఉన్నాయో వాటిని మనం బైపాస్, వాటిని ఎదుర్కోవాలి అవసరం లేదు. అన్ని ఢీకొని రిమూవ్ చేయాలని అవసరం లేదు. వాటిని బైపాస్ చేయొచ్చు దేవుని కృపతో. గ్యాదర్ అసిస్టెన్స్. 16 సార్లు ఓడిపోయిన తర్వాత, అమెరికన్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత, ఒక విలేకరి అబ్రహాం లింకన్ ఇలా అడిగాడు, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ సక్సెస్? ఒక అద్భుతమైన మాట అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా నేను చదివాను. దయచేసి చూడండి ఈ మాట. If something is possible to someone under some condition, the same thing is possible to anyone under the same condition. ఒక నిర్దిష్టమైన శక్తి, కష్టపడే గుణము, మనోనిశ్చయంతో ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన శిఖరాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని రీచ్ అయితే, ఒక అబ్రహాం లింకన్, లేకపోతే ఒక బిల్లీ గ్రహం, ఒక విలియం కేరీ, ఒక మదర్ తెరీసా, వీళ్ళంతా ఎటువంటి కృషి, పట్టుదల, ప్రేరణతో ఒక ఉన్నతమైన స్థితిని చేరుకున్నారు. అదే కృషి, పట్టుదల, ప్రేరణతో నీవు ప్రయత్నించినా నువ్వు అంత ఉన్నత స్థితికి చేరతావు అని అతని మీద, భుజం మీద అలా ప్యాట్ చేసి అబ్రహాం లింకన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యూ టూ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని అతన్ని ఛాలెంజ్ చేసి వెళ్ళినట్టుగా చూస్తాం. దిస్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ద ఎంటైర్ సక్సెస్. సో మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ప్రభు వారు ఉన్నాడు, పౌలు గారు ఉన్నాడు, మరి బిల్లీ గ్రహం, పెద్ద పెద్ద వ్యక్తులు మన ముందు, చరిత్రలు అనేకుల యొక్క విశ్వాస జీవితం మన ముందు రాయబడి ఉంది. ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఈస్ టు క్రియేట్ ఇట్. సో క్రైస్తవుడు ఎవరి కోసం, ఎప్పుడు కోసమో ఆగడు. ప్రభు కోసం తను చేయగలిగిందంతా తన ముందు క్రియేట్ చేసుకుంటాడు. వెన్ యూ లుక్ టు గాడ్, థ్రెట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆపర్చునిటీస్. క్రైస్తవుడు తన ఆపర్చునిటీస్ మార్చుకుంటాడు. విజన్ ఈస్ ద ఎబిలిటీ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్ విత్ సచ్ క్లారిటీ, ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. నువ్వు గతం గురించి, చరిత్ర మొత్తాన్ని, నిన్న జరిగిన సంఘటన, మన జరిగిన సంఘటన ఎంత వివరంగా మాట్లాడతావో, నిజమైన గోల్ ఉన్న వాళ్ళు భవిష్యత్తు గురించి అంత వివరంగా, స్పష్టంగా మాట్లాడగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్ అండ్ రీచింగ్ ఇట్. థర్డ్ వన్, రివైజ్ యువర్ గోల్. మన గోల్ని మనం ప్రయత్నం చేస్తూ ఉన్న కొలది కాలక్రమంలో మన గోల్ని మనం రివైజ్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ టు మీట్ యువర్ గోల్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లెర్న్ టు ఎ లెసన్. మనము జీవితంలో ఎన్నిసార్లైనా ఫెయిల్ అవనివ్వండి, కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి మనం పాఠం నేర్చుకుంటూ ముందు వెళ్ళినంత కాలం మన గోల్లో మనం ముందుకు వెళ్తా ఉండొచ్చు. అందుకు ఒక భక్తుడు ఏమన్నాడంటే, రైట్ యువర్ గోల్ విత్ పెన్సిల్ అండ్ గివ్ ఎరేజర్ టు గాడ్. మన జీవిత ధ్యేయాన్ని, గురిని, గమ్యాన్ని పెన్తో రాయండి, పెన్సిల్తో రాయండి, బట్ ఎరేజర్ దేవునికి ఇవ్వండి అన్నాడు. మోషే అలా ఇచ్చాడు. చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితంలో. పౌలు గారి గురించి మనం చాలా గొప్ప విషయాలు మాట్లాడుకున్నప్పుడు, కానీ పౌలు గారికి లేవా? పౌలు గారికి 4 F's ఉన్నాయి అని ఒక భక్తుడు చెప్తాడు. పౌలు గారికి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, పౌలు గారికి ఫీలింగ్స్ ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని, తనకే ఇష్టం లేని ఫీలింగ్స్ ఉన్నాయి. అయ్యో, మరణకరమైన ఈ శరీరము నుంచి విడిపించగలవాడు ఎవడు అని ఆయన గావుకేక వేస్తాడు. ఆయన జీవితంలో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఫియర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ పాల్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ ద బైబుల్ హిస్టరీ, ఇన్ ద చర్చ్ హిస్టరీ. సో గోల్ చేసుకోవాలి. సో SMART తర్వాత ఎవాల్యూట్ చేసుకోవాలి. 50% కనుక నీ గోల్ని రీచ్ అవుతున్నట్టుగా నీకు అనిపిస్తే,
50% గా నీ గోల్ని రీచ్ అవుతున్నా అనిపిస్తే ఆ గోల్ నువ్వు స్ట్రెచ్ అయిపోవచ్చు. ఈ కనీసం 50% గల గోల్ రీచ్ కాకపోతే దయచేసి గోల్ స్టేట్మెంట్ ని రివైజ్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఇంతకు ముందే చెప్పాను నేను, గాడ్స్ విల్ అనేటువంటిది ప్రోగ్రెసివ్ గా నీకు రియలైజేషన్ అవుతూ ఉన్నప్పుడు నీ గోల్లో ఉన్న అనేక అంశాలని మార్చుకోవడంలో తప్పు లేదు. అది నీ యొక్క లైఫ్ గురించి కానీ కెరీర్ గురించి. లాస్ట్ అండ్ ఫైనల్, క్రియేట్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆ గోల్ రీచ్ అవడానికి ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం క్రియేట్ చేస్తాం. టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనే యాటిట్యూడ్ తో మనకు ముందుకు వెళ్ళాలి. నేను స్టూడెంట్స్ కి ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కలుగు చేసుకోవాలో ఒక చిన్న ఒక హింట్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇది చెప్పిన తర్వాత ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. దీన్ని స్టార్ టెక్నిక్ అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. స్టార్ టెక్నిక్ అంటారు. అంటే 4వ సంవత్సరంలో, బీటెక్ 4వ సంవత్సరంలో ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ పొందుకోవాలంటే ఇంటర్వ్యూలో నీకు పలానా స్కిల్ ఉంది అని అడిగిన వెంటనే చాలా మంది ఆ స్కిల్ గురించి చెప్పేస్తారు. లీడర్షిప్ స్కిల్స్ అనుకున్నారు అనుకోండి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని చెప్పుకున్నావు కదా, నువ్వు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని ప్రూవ్ చేయమన్నప్పుడు చాలా మంది లీడర్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ లీడర్స్ అవి చెప్తూ ఉంటారు. అలా కాదు, నీకు లీడర్షిప్ స్కిల్ ఉందని ప్రూవ్ చేయాలి క్లాస్ ఇంటర్వ్యూ రూమ్ లోనే. అలా అప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో నీకు ఆ పలానా స్కిల్ ఉందని ప్రూవ్ చేయాలంటే నువ్వు 4 సంవత్సరాలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకో. ఎలా అంటే దీన్ని స్టార్ సిచ్యువేషన్ అంటారు, స్టార్ టెక్నిక్ అంటారు. ఒకటి సిచ్యువేషన్. నీకు ఒక సిచ్యువేషన్ ఇవ్వబడింది, నువ్వు ఒక సిచ్యువేషన్ తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజీలో ఒక టెక్ ఫెస్ట్ జరుగుతుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక 200 మంది డెలిగేట్స్ కి మరి అకామిడేషన్ కలుగు చేయాలి. నేను ఒక అకామిడేషన్ ఇన్ఛార్జ్ గా పెట్టాను. ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక రివైవల్ మీటింగ్ జరుగుతుంది, ఒక సువార్త సభ జరుగుతుంది. ఒక సిచ్యువేషన్, ఒక 200 మందికి అకామిడేషన్ ఇవ్వాలి, నీకు 50,000 ఇచ్చారు. 2 టాస్క్ నువ్వేం చేయాలంటే ఈ యొక్క 200 మందికి గెస్ట్ హౌస్ లో, లేకపోతే హోటల్లో, లేదా లాడ్జ్ లో, లేదా చర్చి మీద ఉన్నటువంటి గెస్ట్ రూమ్స్ లో నువ్వు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. అది టాస్క్. టాస్క్ కూడా డిసైడ్ చేశారు. 3వది యాక్షన్. నువ్వేం చేయాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేయాలి, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తావు. నువ్వు 10 మంది వ్యక్తులు తీసుకుంటావు, వాళ్ళ టీమ్స్ గా డివైడ్ చేస్తావు. వస్తున్న డెలిగేట్స్ ని బస్ స్టాండ్ దగ్గర కొంతమంది, రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది పెడతావు, మెయిన్ గేట్ దగ్గర పెడతావు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏరియా వైజ్ గా, రీజన్ వైడ్ గా, సంఘం వైడ్ గా వాళ్ళు డివైడ్ చేస్తావు. తీసుకెళ్లి నువ్వు అనుకున్నట్టు కొంతమందిని ఒక బ్లాక్ లో, కొంతమందిని ఒక చోట చక్కగా అకామిడేట్ చేస్తావు. వాళ్ళకి కావాల్సిన చాప, బకెట్, బెడ్, సోప్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తావు. దానికి కావాల్సిన అమౌంట్ ని నువ్వు ఒక 50,000 రూపీస్ వాళ్ళు ఇచ్చినట్టు, కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చక్కగా నువ్వు సపరేట్ బడ్జెటింగ్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్. సో ఫైనల్ గా ఏమవుతుంది, రిజల్ట్. సో అట్ ద టైమ్ ఆఫ్ సెమినార్ కాన్ఫరెన్స్, చక్కగా కంప్లీషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్, నువ్వు 300 మందికి అకామిడేషన్ ఇచ్చావు. నీకు ఇవ్వండి 50,000లో 40,000 ఖర్చు, ఇంకా 10,000 సర్ప్లస్ మిగిల్చావు. మంచి సర్టిఫికేట్ వచ్చింది. అందరి ముందు నీ కన్వీనర్ ఆఫ్ ది సెమినార్ కాన్ఫరెన్స్ బళా శబాష్ అని అప్రిషియేట్ చేస్తావు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ ని ఇలా స్టెప్ వైజ్ గా నాకు ఇవ్వబడిన సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ నా టాస్క్ ఏంటి, నేను ఎలా దాన్ని కంప్లీట్ చేశాను, ఫైనల్ గా రిజల్ట్ ఏంటి అని ప్రాక్టికల్ గా ఒక సిచ్యువేషన్ చెప్పినా నీకు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, మీ ఫైనాన్స్ విషయంలో, సిచ్యువేషన్ లో నీకు ఇవ్వబడిన టాస్క్ ఏంటి, నువ్వు ఏం యాక్షన్ చేస్తాను, రిజల్ట్ ఏం చేసావు? నీకు ఇవ్వబడిన పరిచర్యలో నీకు ఇవ్వబడిన సిచ్యువేషన్ ఏంటి, నీ టాస్క్ ఏంటి, నువ్వేం చేసావు, నీ రిజల్ట్ ఏంటి? నీకు ఇవ్వబడిన జాబ్ లో సిచ్యువేషన్ ఏంటి, నీ టాస్క్ ఏంటి, నువ్వేం చేసావు, నీ రిజల్ట్ ఏంటి? ఈరోజు ప్రతిదాన్ని మనం కూర్చొని ఆలోచించుకున్నప్పుడు రిజల్ట్ ఏంటి అన్నప్పుడు, ఎంతమంది నా రిజల్ట్ ఇది, నా 15 సంవత్సరాల కెరియర్ లో నేను ఎంతమందికి చదువు చెప్పాను, ఎంతమంది ఉన్నతమైన స్థితిని ఆక్రమించారు, నా 20 సంవత్సరాలు నా యొక్క ఒక కుటుంబ గృహిణిగా, ఒక యజమానిగా, ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా నేను ఏం రిజల్ట్ చూపిస్తానని ప్రశ్నించుకున్నప్పుడు, నువ్వు చాలా కాంక్రీట్ గా చూపగలిగినప్పుడు మరి నీకు పర్టికులర్ గా నువ్వు జీవితంలో సాధించగలిగినట్టు నిలబడతావు. సో ద మోర్ యు ఇన్వాల్వ్, ద మోర్ యు లెర్న్. I hear, I forget, I see, I remember, I do, I understand. This is 21st century formula of learning, proving self. దేన్నైనా సరే కేవలం వినడం ద్వారా మనం చేయొద్దండి, చూడడం ద్వారా చేయొద్దు, చేయడం ద్వారా చేయడం నేర్చుకోవాలి. చేయడం ద్వారా విజయాన్ని సాధించాలి. సో ఒడ్డు నుండి గడ్డలేయడం కాదు. సో ఇన్వాల్వ్ అవ్వాలి, మరి దానిలో పార్టిసిపేట్ చేయాలి. మనం ఎంతగా పార్టిసిపేట్ చేస్తే, మనం ఎంతగా ఇన్వాల్వ్ అయితే, మనకి ఇచ్చిన పరిచర్య కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, చదువు కావచ్చు, మనం ఎంతగా ఇన్వాల్వ్ అయితే మనం అంతగా అభివృద్ధిని సాధిస్తాం. సో వీటన్నిటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు నాకు అద్భుతమైనటువంటి గురిని గమ్యాన్ని ఇచ్చాడు. నేను ఈ మాట చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. చాలా మంది దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయాన్ని అంతగా గుర్తెరగరు.
భూమి మీద నీకు నాకు ఒక ప్రత్యేకమైన గురి గమ్యాన్ని దేవుడు పెట్టాడని నేను దాదాపు ఒక 10 సబ్జెక్టుల ద్వారా ప్రూవ్ చేస్తాను స్టూడెంట్స్కి. ఈ 10 సబ్జెక్ట్ ద్వారా ప్రూవ్ చేస్తాను నేను. ఆంథ్రోలాజికల్ ఎవిడెన్స్, కాస్మలాజికల్, జియోలాజికల్, క్లైమాటికల్, ఎంబ్రియోలాజికల్, సోషల్, థియోలాజికల్, మోరల్ ఎవిడెన్స్. వాటిలో నేను ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేవుడు నిన్ను చాయిస్ ప్రకారం ఎన్నుకున్నాడు, ఛాన్స్ ప్రకారం ఈ భూమికి జన్మ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగో చాలా జాగ్రత్త వినండి, దయచేసి అంతా మ్యూట్ చేసుకోండి, ఆర్గనైజర్స్ మ్యూట్ చేయండి. ఒక తండ్రి నుండి తల్లి, ఒక తండ్రి నుండి నీవు నేను జన్మించేటువంటి ఆ యొక్క సమయంలో ఒక తండ్రి నుండి దాదాపు 120 కోట్ల క్రోమోజోమ్స్ బయలుదేరుతాయి. తెలుసా మీకు ఆ విషయం? అంటే ఆల్మోస్ట్ భారతదేశ జనాభా ఉన్నంత మంది. అంటే మనతో పాటు మన తల్లి గర్భంలో ప్రవేశించే ఆ తరుణంలో మనతో పాటు 120 కోట్ల మంది మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు తల్లి అండాన్ని చేరుకోవడానికి ఒక ప్రయాసపడతారు. ఆ ప్రయాసలో తల్లి అండాన్ని చేరుకునేది తెలుసా? ఒక్కరే. తల్లి అండాన్ని చేరుకోవడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చి మనల్ని తల్లి అండంలో చేరుకునేటట్టు హెల్ప్ చేశాడు. మన తోటి అక్కలు, అన్నలు 119,99,99,999 మంది వాళ్ళు భూమి మీద నిర్వీర్యంగా రాలిపోయారు. ఫ్రెండ్స్, అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఛాన్స్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా తల్లి గర్భం నేను నిరూపించబడినప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నదని. సంథింగ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ బెటర్ సొసైటీ బికాస్ వీ హ్యావ్ గోల్. గాడ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ గోల్. ఒక స్కూల్లో టీచరు పిల్లలందరినీ నువ్వు ప్రపంచంలో నువ్వు పెద్ద అయిన తర్వాత ఎవరిలాగా అవ్వాలి అనుకుంటే 90 మంది మా మమ్మీలాగా అవ్వాలని వాళ్ళ బొమ్మ గీశారంట. దే ఇమిటేట్ పేరెంట్స్. సో ఈ యొక్క అద్భుతమైన మన గోల్ రీచ్ అవడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన ప్రెజెన్స్ ని మనకు వాగ్దానం చేశాడు, ఆయన సహాయాన్ని మనకు వాగ్దానం చేశాడు. మోషేకు తన వాగ్దానం ఇచ్చాడు. యెహోషువతో దేవుడు ఉన్నాడు, యోసేపుతో దేవుడు ఉన్నాడు, పౌలుతో దేవుడు ఉన్నాడు. ఒక గురిని గమ్యాన్ని నిర్దేశించిన దేవుడే ఆ విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు. యుగ సమాప్త వరకు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఆ గోల్ రీచ్ అవడానికి సహాయం చేస్తాం. అవర్ ఫాదర్ ఈజ్ విత్ అస్. 1992 సంవత్సరం బారిస్లోని ఒలింపిక్స్ లో డెరెక్ రెడ్మండ్ అనేటువంటి ఒక అథ్లెటిక్ రన్నర్ 400 మీటర్ల సెమీఫైనల్లో తను కాలు ట్విస్ట్ అయ్యి కుప్పకూలిపోతాడు. తను వెనుకున్న వాళ్ళు తన దాటి ముందెళ్ళిపోతారు. ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అప్పుడు ఎవరో గ్యాలరీ నుంచి ఆ యొక్క గ్యాలరీ ఫెన్సింగ్ ని దూకి దాటేసి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ విదిరించుకుని ఆ పడిపోయిన డెరెక్ రెడ్మండ్ ని దగ్గరకు వచ్చి ఇతని భుజం మీద అతని చేతులు వేయించుకుని కొన్ని నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కూడా, పరుగు పందెం ముగిసినప్పటికీ కూడా, రన్నర్ విన్నర్ అన్ని అనౌన్స్ చేయబడిన తర్వాత కూడా ఈ డెరెక్ రెడ్మండ్ ని గోల్ వరకు తీసుకెళ్లి ఆల్మోస్ట్ తన భుజాల మీద వేసుకుని తనని పరిగెత్తించుకుంటూ తీసుకెళ్లి మరి ఆ యొక్క గోల్ రీచ్ అయ్యే వరకు తను హెల్ప్ చేస్తాడు. అసలు అది ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఈ యాక్చువల్ గా ఉన్న విన్నర్స్ రన్నర్స్ ని అందరూ పట్టించుకోరు. ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఒక వ్యక్తి అతనికి సహాయం చేస్తున్న విధానం, ఇతను అతని సహాయంతో ఏడుపు ముఖంతో బాధపడుతూ తన సహాయంతో తన గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన చూసినటువంటి లక్షల కొలది ఆడియన్స్ వాళ్ళు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ చేసినట్లుగా మనకు చరిత్రలో రాయబడింది. నిలబడి వాళ్ళు క్లాప్స్ కొట్టారు. చివరికి గోల్ రీచ్ అయిన తర్వాత విలేకరులు వెళ్ళి, ఎవరు నువ్వు, ఎందుకు అతను హెల్ప్ చేసావంటే ఆయన ఒకే మాట అన్నాడు, హీఈస్ మై సన్. హీఈస్ మై సన్. వెన్ మై సన్ ఈస్ ఫెయిలింగ్ ఐ కాంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ టు హెల్ప్ వితౌట్ హిమ్. అతని హెల్ప్ చేయకుండా నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐ వాంట్ టు సీ హ్యాపీనెస్ ఆన్ హిస్ ఫేస్. ఐ ఆమ్ విత్ హిమ్ అని నేను ప్రూవ్ చేయడానికి నా కుమారుడితో పాటు వచ్చాను. వావ్, వాట్ ఏ గ్రేట్ ఫాదర్స్ లవ్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, క్రైస్తవులుగా దేవుడు మనకు తన వాగ్దానం ఇచ్చాడు. మనం ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవుతాం. మీరు మంచి గోల్ పెట్టుకోండి, దేవుని కోసం అద్భుతమైన వ్యక్తులుగా జీవించండి. మీకు విషయం తెలుసా? మళ్ళీ అదే విలేకరి డెరెక్ రెడ్మండ్ అడిగాడు, నువ్వు ఓడిపోతావని తెలిసినా ఎందుకయ్యా అంత ఆరాటపడ్డావు గోల్ రీచ్ అవడానికంటే? ఆయన అన్నాడు, మై కంట్రీ హ్యాస్ సెంట్ మీ టు రన్ వెదర్ ఐ ఆమ్ డిఫీటెడ్ ఆర్ వన్. నేను గెలిచినా ఓడిపోయినా ఐ హ్యావ్ టు రన్. మై కంట్రీ హ్యాస్ సెంట్ మీ టు రన్, ఐ హ్యావ్ టు రన్.
ద రిజల్ట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు మీ అన్నాడు. నా దేవుడు నన్ను ఈ లోకంలో పంపించాడు దేవుని కోసం కూడా సాధించమని. నేను సాధిస్తాను లేదో నాకు తెలియదు, నేను మాత్రం గోల్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా నా శాయశక్తులా ప్రభు కోసం ఒక పౌలు వలె, ఒక మోషే వలె, ఒక యెహోషువ వలె ఈ లోకంలో నేను ప్రభు కోసం పరిగెడతాను. నా కుటుంబంలో, నా వృత్తిలో, నా సేవలో, నా వ్యక్తిగత విషయంలో దేవుని కోసం మంచి ప్రణాళికలు కలిగి నేను శాయశక్తిలో ప్రభు కోసం పనిచేస్తాను. ఆయన నమ్మదగిన వాడు. హిస్ ప్రెజెన్స్ ఈస్ ప్రామిస్డ్ టు us టు లీడ్ అంటిల్ సక్సెస్. షల్ వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఇన్ అవర్ లైఫ్? అటువంటి మంచి ఉద్దేశాలను కలిగి, గోల్స్ కలిగి మనం ముందుకెళ్దాం. రాబోయే రోజుల్లో మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభు కోసం పనిచేసే వ్యక్తులుగా, ప్రభు కోసం సంఘాలను కట్టే వ్యక్తులుగా, ప్రభు కోసం రాణించే తల్లిదండ్రులుగా, మరి విద్యావేత్తలుగా, విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా మన జీవితంలో ముందుకెళ్దాం. దేవుడు అటువంటి కృప అందరికీ దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.